క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 14 లక్షల కొత్త కేసులు ఎవ్రీ ఇయర్ ఇండియాలో వస్తున్నాయి అనేది మనకు కనబడుతుంది. యాక్చువల్గా ఈ స్థాయిలో కేసులు రావడానికి గల కారణం ఏంటి? 14 లక్షలు అనేది కూడా చాలా తక్కువ అండి. అంటే మన దగ్గర క్యాన్సర్ స్టిల్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఊరిలో ఒకరికి వస్తే పెద్ద న్యూస్ అది. క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని చెప్పేవాళ్ళు, అంత మరి భయంతో కూడి ఒక జబ్బులాగా భావించేవాళ్ళు. ఇటీవల మరి ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఈ జబ్బు బారిన పడుతూ ఉన్నారు. ఓవరాల్గా ఒక్క వర్డ్లో చెప్పాలి క్యాన్సర్ సంఖ్య పెరగడానికి కారణము అంటే స్టేజెస్ విషయానికి వస్తే 1, 2, 3, 4 అంటాం కదా. సో ఈ 1, 2, 3, 4 అంటే ఏంటి? 1 ఎప్పుడు, 2 ఎప్పుడు, 3 ఎప్పుడు, 4 ఎప్పుడు? TNM స్టేజింగ్ అని అంటాము, ట్యూమర్, నోడ్స్ అండ్ మెటాస్టాసిస్. క్యాన్సర్ పేషెంట్ చూపించగానే వెంట్రుకలు ఉండకుండా చూపించడం, బలహీనంగా చూపించడం. కరెక్ట్. సో ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అసలు ఎందుకు కీమోథెరపీ అనేది అంత హార్ష్గా ఎందుకు అంటే చూడండి, కీమోథెరపీ యొక్క పర్పస్ ఏంటి అంటే ప్లాస్టిక్ వినియోగానికి క్యాన్సర్కు ఏమైనా సంబంధం ఉందా? దెర్ ఈస్ సమ్ ఎవిడెన్స్ టు సే ప్లాస్టిక్ ఈస్ కార్సినోజన్, దాంట్లో డౌటే లేదు. హౌ మచ్ స్మోకింగ్ ఈజ్ కాజ్ టు క్యాన్సర్? స్మోకింగ్ ఆర్ చూయింగ్ టొబాకో ప్రివెంటబుల్ క్యాన్సర్. ఒక 40% క్యాన్సర్ లేకుండా చేయొచ్చు టొబాకోని అవాయిడ్ చేస్తే. చాలామంది అంటారు, నేను మాకు తెలిసినోడు 40 ఏళ్ళ నుంచి స్మోక్ చేస్తున్నారు, ఆయనకి రాలేదు, బాబు ఎప్పుడు స్మోకింగ్ చేయలేదు, ఆయనకి క్యాన్సర్ వచ్చింది. అది ఎట్లా చెప్తారంటే ద బెనిఫిట్ ఆఫ్ క్విట్టింగ్ స్మోకింగ్ ఏంటి చెప్పనా? ద నెక్స్ట్ మినిట్ యువర్ రిస్క్ ఫాల్స్ డౌన్. ఆల్కహాల్ ఈజ్ నోన్ కార్సినోజన్. సుమారుగా అట్లీస్ట్ 10 రకాలకు పైగా క్యాన్సర్కి అది కారణం. ఎక్కువ కష్టపడక్కర్లేదు మంచి హెల్త్ కాపాడుకోవాలంటే కానీ మనం కొని తెచ్చుకొని వాటిలో ఖర్చు పెట్టి అనారోగ్యం తెచ్చుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇంకోటి ఇప్పుడు మెటబాలిక్ డిజార్డర్, కీటోజెనిక్ డైట్, షుగర్, క్యాన్సర్. ఇప్పుడు మీరు షుగర్ తీసుకోకపోయినంత మాత్రాన బాడీలో షుగర్ ప్రొడ్యూస్ అవ్వదని ఏం లేదు. మనం స్టార్వ్ చేసినంత మాత్రాన ఇంక ఓన్లీ క్యాన్సర్ కణాలు మాత్రం చనిపోతాయి అలాగనుకుంటే ఇంక ట్రీట్మెంట్ ఎందుకండి, కీమోథెరపీలు ఎందుకు, రేడియేషన్ ఎందుకు, సర్జరీ ఎందుకు? ఉట్టి కీటో డైట్ ఫాలో చేస్తే క్యాన్సర్ అన్ని పోవాల్సిందేగా. సో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కావచ్చు, కార్డిజల్ థెరపీ కావచ్చు, సో టార్గెటెడ్ థెరపీ కావచ్చు, ఇలాంటి కొత్త అధునాతన వైద్య విధానాలు ఏమొస్తున్నాయి? వచ్చే 10 ఏళ్లలో ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ ఏం రాబోతున్నాయి? కొత్త టెక్నిక్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో కూడా వాట్ ఐ ఫోర్సీ ఇస్ ప్రతి పేషెంట్ కూడా ట్రీట్మెంట్ అనేది పర్సనలైజ్గా ఉంటుంది. బ్లాంకెట్గా అందరికీ ఈ స్టేజ్లో ఈ కీమో అందరికీ ఇచ్చేయడం అనేది రోజులు ఉండవు. సో ఈ మ్యామోగ్రఫీ కావచ్చు లేదా పాప్స్మియర్ టెస్ట్ కావచ్చు, ఎటువంటి స్క్రీనింగ్ టెస్టులు ఏ వయసులో ఎవరు చేయించుకోవాలి? అన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ కుదరదు, కామనెస్ట్కే చేస్తాం. బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్, లంగ్, ప్రోస్టేట్, కోలాన్, ఈ 5-6 రకాలకు మాత్రమే చేస్తాం. 200 పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. మన తల వెంట్రుకలు, గోర్లు తప్ప ఎక్కడైనా రావచ్చు. సో ప్రతిదానికోసం రోజు టెన్షన్ నాకేదో వస్తుందని కూడా మనం బతకక్కర్లేదు, అలా మనం ఉండలేము కూడా. సో లిజన్ టు యువర్ బాడీని. మీ బాడీ ఏదో ఒకటి చెప్తుంది, సంథింగ్ ఇస్ నాట్ రైట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ టాక్కు స్వాగతం. ప్రస్తుతం మనం హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో ఉన్నాం. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిన్నబాబు సుంకెవల్లి గారు. క్యాన్సర్ సర్జరీగా గత 20 సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు. అటు వైద్యంలో కావచ్చు, ముఖ్యంగా రోబోటిక్స్ విషయంలో సో ఎంతోమందికి ట్రైన్ చేయడంతో పాటు ఇందులో నూతన టెక్నాలజీని ముఖ్యంగా మన హైదరాబాద్ తీసుకురావడంలో చిన్నబాబు గారు ప్రముఖ పాత్ర పోషించారు. సో ఆయన రచించిన బుక్ విషయంలో, అదే రకంగా ఆయన నడుపుతున్న ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ గురించి, అదే రకంగా క్యాన్సర్ గురించి ఎన్నో విలువైన అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. సో ముఖ్యంగా సార్, మీ మదర్ నేమ్ మీద మీరు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అని పెట్టారు కదా సార్ ఒకటి. అదే రకంగా మీరు ఒక గిన్నిస్ రికార్డు కూడా ఈ స్క్రీనింగ్ మీద తీసుకున్నారు కదా, దాని గురించి కొద్దిగా తెలియజేస్తారు. తప్పకుండా. అంటే చాలామంది అనుకుంటారు ఇది ఫౌండేషన్ ఏదైతే నేను రన్ చేస్తున్నాను అది మదర్ పేరుని అనుకుంటారు. వాస్తవం చెప్పాలంటే మా మదర్ పేరు బేబీ. ఓకే. సో గ్రేస్ అంటే గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్. ఓకే. సో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అంటే గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఈ యొక్క సంస్థకు ఇన్స్పిరేషన్ తల్లి. ఓకే. అంటే ఒక
ప్రమాదవశాత్తు తల్లి కోల్పోయాను. సో ఆ బాధలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫౌండేషన్ యొక్క వర్క్ని ఇంకా ఎక్కువ చేయడానికి నాకు ఒక పర్పస్ దొరికింది. ఓకే. మా అమ్మ ఉన్నప్పుడే ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ వితిన్ 6 monthsలో ఈ యొక్క మరి చిన్న యాక్సిడెంట్లో తన్ని కోల్పోయినప్పుడు నిజమైనటువంటి బాధలో ఉన్న సమయంలో మరి ఆమె యొక్క ఫ్యూనరల్కి కొన్ని వేల మంది ప్రజలు చిన్న పల్లెటూరుకి వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు అంటే ఈ రోజుల్లో ఎట్లాంటి ఎవరికి టైం లేవు. ఈవెన్ మరణాల్లో కూడా వెళ్ళి మాట్లాడించినా కూడా సమయం ఇవ్వడానికి ప్రజలకి టైం లేదు. అంత బిజీగా ఉంది లైఫ్. అంతమంది చిన్న కుగ్రామానికి రావడం చూసి ఇంతమంది లైఫ్ ఆమె టచ్ చేసింది. ఏదో రకంగా వాళ్ళ జీవితంలో మరి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కనబడతా ఉంది. సో అంటే ఒక లెగసీని తను వదిలి వెళ్ళింది. అంటే అట్ యువర్ డెత్ బెడ్ ఎంతమంది మీ దగ్గరికి వస్తారనేది మీరు వాళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది అది ఒక నిదర్శనంగా మనం అనుకోవచ్చు. సో అది చూసినప్పుడు నాకు అరే మనం కూడా నలుగురికి ఉపయోగపడాలి, సమాజంలో మనం తిరిగి ఇవ్వాలి అనేటువంటిది కొంచెం స్ట్రాంగ్ పర్పస్ అనేది కనబడింది. ఆ పెయిన్లో ఒక పర్పస్ అనేది బయటకు వచ్చింది. సో ఆ టైంలోనే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటి క్యాంపెయిన్ అమ్మ ఇన్స్పిరేషన్తో మొదలుపెట్టాం. సో ద ఫౌండేషన్కి దానికి సంబంధం అట్లా డైరెక్ట్గా లేదు, కానీ బట్ దీని యొక్క మరి స్కేల్ ముందుకు తీసుకెళ్ళడం కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలకి ఈ యొక్క మొబైల్ బస్ ద్వారా వెళ్ళడం అనేది తను ఏదైతే పరిచర్య చేసేదో, ఊరు ప్రజలందరికీ సహాయం చేసేదో, సోషల్ సర్వీస్ చేసేదో, హాస్పిటల్ తీసుకుని వెళ్ళేదో, అదే వీల్స్ మీద తను ఇప్పుడు వెళుతుంది అనేటువంటి ఒక చిన్న స్వార్థం నాలో వచ్చింది. ఓకే. సో ఆన్ వీల్స్ సో తను కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని నేను అట్లా ఒక పర్పస్ని ఆ పెయిన్లో కనుగొన్నాను. గ్రేట్. సో అట్లా ఫౌండేషన్ 2013లో ప్రారంభించిన ఫౌండేషన్ 14లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ వైపు వెళ్ళింది. సో ఇప్పుడు సుమారుగా 11 సంవత్సరాలు దాటింది. మరి అనేక దేశాలు ప్రపంచంలో ఆల్మోస్ట్ 130 కంట్రీస్లోకి క్యాన్సర్పై అవగాహన మాత్రమే కాదు, మరి క్యాన్సర్ ముందస్తులో కనుగొనడానికి కావాల్సిన స్క్రీనింగ్ టెస్ట్లు ఈ యొక్క మొబైల్ స్క్రీనింగ్ బస్ ద్వారా మరి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి చేయడానికి వీలవుతా ఉంది. ఓకే. సో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా సార్, ఒకే రోజులో ఎక్కువ మంది స్క్రీనింగ్ చేసిన సంఘటన, అది ఎప్పుడు జరిగింది, దానికి ఇన్స్పిరేషన్ ఎవరు, దాని గురించి వివరిస్తారు? చూడండి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనేటువంటిది ఒక సుమారుగా 5 రికార్డ్స్ జరగడం వాస్తవమే. బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రికార్డు ప్రాముఖ్యం కాదు. ఓకే. ఒక వ్యక్తి ఈవెన్ ఇఫ్ సింగిల్ లైఫ్ మనం టచ్ చేయగలిగి వాళ్ళ జీవితంలో ఒక జబ్బు రాకుండా ఆపగలిగితే, ఒక డిసీజ్ని ప్రివెంట్ చేయగలిగితే, లేక అర్లీగా కనుగొని వారి యొక్క ప్రాణాలను కాపాడగలిగితే దానికన్నా గొప్ప రికార్డు ఏది లేదు. అది నా యొక్క ప్రిమైస్. అంటే కొన్నిసార్లు ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టినప్పుడు మరి ప్రజల్లో పార్టిసిపేషన్ కానివ్వండి, ఉత్తేజనం తేవడానికి కానీ, చైతన్యం కోసం కూడా కొన్నిసార్లు స్కేలబుల్ వర్క్ చేయాల్సి వస్తుంది. అలాంటిది మరి రొమ్ము క్యాన్సర్ సంబంధించి 2016లో అవగాహన సదస్సు కానివ్వండి, స్క్రీనింగ్ క్యాంప్ కానీ పెద్ద ఎత్తున చేసాం. అది మరి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయబడింది. తర్వాత ఓరల్ క్యాన్సర్ సంబంధించి మరి మహబూబాబాద్లో ఒక పెద్ద క్యాంపెయిన్ పెట్టాం. సుమారుగా 12 నుంచి 13 వేల మంది ఆ రోజు ఒక క్యాంప్లో పాల్గొన్నారు. ఒక 1200 మంది హెల్త్ కేర్ వర్కర్స్ వెళ్ళి ఈ యొక్క కేర్ ఇవ్వడం జరిగింది. సో అట్లా ఓరల్ క్యాన్సర్ అవగాహన గురించి కానివ్వండి, తర్వాత మరి విమెన్ హెల్త్, ఆడవారి యొక్క ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఒక అవేర్నెస్ సెషన్ కానివ్వండి, ఒక క్యాన్సర్ అవగాహన కోసం పరుగు, క్యాన్సర్ రన్ అనేటువంటిది, గ్రేస్ క్యాన్సర్ రన్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో కాదు మరి ప్రపంచంలో సుమారుగా 130 దేశాల్లో జరుగుతూ ఉంది. అమెరికాలోనే 20 పట్టణాల కన్నా ఎక్కువ ఊర్లో కూడా ఈ యొక్క రన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒక మూవ్మెంట్, సమాజంలో క్యాన్సర్పై అవగాహన తీసుకుని రావడానికి ఒక మార్పు, ఒక రెవల్యూషన్ రావాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం. సో అట్లా అంటే రికార్డ్స్ అంత ఈజీగా రావచ్చు, మీరు అడిగింది ఖచ్చితమే. అంటే ఒక అంత మరి స్క్రూటినీ ఉంటుంది, చాలా అంతమందికి సిస్టమేటిక్గా ప్రోటోకాల్స్ ఫాలో చేసి మనం చేయడం అనేటువంటిది కూడా అంత సులభం కాదు. కానీ ఒక జీవితాన్ని కాపాడటం అనేది అన్నిటికన్నా గొప్ప విషయం. సో దానికి మించిన రికార్డ్ లేదు అనేది నా యొక్క భావన. ఎందుకంటే ఇప్పుడు సో రికార్డ్ ఆర్ నో రికార్డ్, ఒక లైఫ్ సేవ్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ రికార్డ్. గ్రేట్. సో మీరు సార్ ఇప్పుడు సాధారణంగా ఈ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజీలో ట్రైనింగ్ విషయానికి వస్తే, సో మీరు ప్యారిస్ నుంచి వెళ్ళి బఫెలో దాకా సో ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో ట్రైన్ అయ్యారు. ఇప్పుడు చాలా దేశాలకు ట్రైన్ చేస్తున్నారు వైద్యుల్ని. సో మీరు ఆ రోజు ఏ రోజైతే మొదలుపెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అకాడమిక్ ఎక్సలెన్స్ పట్ల మీరు ఎంతో నిబద్ధతతో దాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నారు. సో డే 1 నుంచి ఇప్పటిదాకా మిమ్మల్ని నడిపిస్తున్న వాల్యూ ఏంటి, ఏ ఫిలాసఫీతోని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే నిలకడగా
అకాడమిక్ ఎక్సలెన్స్ వైపు మిమ్మల్ని ప్రోద్బలం చేస్తున్నది, డ్రైవ్ చేస్తున్నది ఏంటి? అంటే మీరు అన్నారు కదా రోబోటిక్ ట్రైనింగ్, వన్ ఆఫ్ ద అర్లియస్ట్ అడాప్టర్స్ ఆఫ్ రోబోటిక్స్ ఇన్ ద కంట్రీ. 2012లోనే మరి వి స్టార్టెడ్ రోబోటిక్ సర్జరీ. ఆ రోజుల్లో ప్రజలు అనుకునే వాళ్ళు ఇది రోబో అంటే ఏదో మార్కెటింగ్ జిమిక్కేమో, దీనివల్ల ప్రయోజనం ఉంటుందో ఉండదో అనేటువంటి అపోహలు చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ ద స్టాండర్డ్ ఫర్ మెనీ సర్జరీస్. సో అంటే మన లైఫ్లో ఎస్పెషలీ హెల్త్ కేర్లో రోజు మార్పులు వస్తున్నాయి. ఆంకాలజీలో రీసెర్చ్ హైయెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఒక వారం అప్డేట్ లేకపోతే మనం ఎక్కడ వెనకాల ఉండిపోతాం. సో అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క స్కిల్స్, మన యొక్క మరి నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఏదో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నేను నేర్చుకున్నది ఈరోజు అదే నడిపిస్తానంటే కాదు. సో మన పేషెంట్స్కి మంచి అవుట్కమ్స్ ఇవ్వాలి అంటే వీ నీడ్ టు బి అప్ టు డేట్ విత్ ద నాలెడ్జ్ వాట్స్ హ్యాపెనింగ్. సర్జికల్ స్కిల్స్ కానివ్వండి, సర్జికల్గా మరి మెడికల్ ఆంకాలజీ కానీ, రేడియేషన్ ఆంకాలజీ కానీ, కొత్త మార్పులు ఏమొస్తున్నాయి, కొత్త గైడ్లైన్స్ ఏమొస్తున్నాయి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ఎక్సలెన్స్ అనేటువంటిది ఈజ్ మ్యాండేటరీ. హెల్త్ కేర్లో ప్రత్యేకంగా ఆంకాలజీలో ఇఫ్ ఎక్సలెన్స్ అంటే మీడియోక్రిటీకి ప్లేస్ లేదు. నడిచింది నడుస్తుందిలే పర్వాలేదు అనుకోవడానికి ఛాన్స్ లేదనమాట. సో మై కోర్ వాల్యూ ఈజ్ టు ఎక్సెల్. మనం ఎక్సెల్ అవ్వాలి అంటే ద బెస్ట్ యూ హావ్ టు డూ. అంటే ఆ పర్పస్ దేనికోసం, నాకు ఒక పర్పస్తో నేను ఇక్కడ ఉన్నాను. నా లైఫ్ ఈజ్ మై పర్పస్ ఈజ్ వాట్ టు సర్వ్ ద నీడీ పీపుల్ హు ఆర్ సఫరింగ్ విత్ క్యాన్సర్ బారిన పడి వారిని మరి ట్రీట్ చేయడము విత్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సర్జికల్ స్కిల్స్తో వాళ్ళని లైఫ్ని సేవ్ చేయడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. దట్ ఈస్ మై పర్పస్. సో ఆ పర్పస్ని నేను మీట్ అవటం అనేది ఎక్సలెన్స్. అది అవ్వకపోతే మీడియాక్రిటీ. ఐఎమ్ నాట్ డూయింగ్ జస్టిస్. అంటే నేను ఇప్పుడు బెస్ట్ చేయడం అనేటువంటిది ఇస్ మై కాలింగ్. ఇది ఎక్స్ట్రా నేను చేసినట్టు కాదు. ఐఎమ్ నాట్ టేకింగ్ క్రెడిట్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎందుకంటే దట్ ఈస్ నేను అది చేయడమే నా యొక్క పర్పస్. సో ఇన్ దాట్ వే యూనో అంటే మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఆ పర్పస్ ఏంటి? టు ఎక్సెల్ ఇన్ ఎవ్రీ పర్పస్ దట్ ఈస్ గివెన్ టు యూ. నా పర్పస్ ఆఫ్ బీయింగ్ ఎ క్యాన్సర్ సర్జన్ ఐ నీడ్ టు ఎక్సెల్ ఇన్ ఇట్. అదొకటే నాకు స్ట్రాంగ్ పాయింట్ అనమాట. అఫ్ కోర్స్ స్పిరిచువల్ వాల్యూస్ ఐ డూ హ్యావ్ ఎ లాట్. ఐ కనెక్ట్ విత్ మై క్రియేటర్ ఎవ్రీ డే. ఏమంటే సో అది అంటే మనకు మోటివేషన్ ఇచ్చి డ్రైవ్ చేయడానికి కాన్స్టెంట్గా ఒక ఫోర్స్ మనం నడిపిస్తూ ఉంటుంది. సో ఇన్ దాట్ వే ఐ మీన్ ప్రతి ఒక్కరు కూడా నేను ఫర్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఇక MedPlus1 టీవీ చేసే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే aspire టు ఇన్స్పైర్ అంటిల్ యూ ఎక్స్పైర్. కాన్స్టెంట్గా మనం ఏదో ఒక రకంగా బీ అప్డేటెడ్, స్కిల్స్ని అప్డేట్ చేసుకోవటము, కాన్స్టెంట్లీ లర్నింగ్. ఏ వయసులో కూడా లర్నింగ్కి దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ లర్నింగ్. ఎలాంటి ఏజ్లోనే కూడా నేర్చుకోవచ్చు. సో కీప్ ఆన్ లర్నింగ్, అప్డేట్ యువర్ స్కిల్స్, డూ యువర్ బెస్ట్ ఫర్ ద బెస్ట్ అవుట్కమ్స్. సో దట్ ఈస్ ద హోల్ థింగ్ ఐ బిలీవ్ ఇన్ అండి. సో మీరు ఈ రోబోటిక్ సర్జన్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి 1500కి పైగా సర్జరీ చేశారు. సో ఎమాంగ్ దెమ్ సో మీకు బాగా హార్ట్ టచింగ్ ఉన్నది ఏంటి, లేదా భారీ ఎత్తున అంటే కొద్దిగా పెద్ద సర్జరీ ఈ రకంగా చేసిన ఆ తర్వాత ఆత్మసంతృప్తి మిగిలింది అని చెప్పే కేసుల గురించి ఏమైనా వివరిస్తారా? తప్పకుండానండి. అంటే రోబోటిక్ సర్జరీలో కొన్ని క్లిష్టమైనటువంటి సర్జరీస్, ప్రత్యేకంగా మరి రెక్టల్ క్యాన్సర్, లో రెక్టల్ క్యాన్సర్ కానివ్వండి, వేర్ గ్రోత్ రెక్టంలో అంటే మన ఏనస్ కన్నా కొంచెం పైన ఉంది, మామూలుగా సర్జరీ చేస్తే మొత్తం కొలర్ అంతా తీసేయాలి, పర్మనెంట్ బ్యాగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో ఫర్ ఎ పేషెంట్ జీవితకాలం పర్మనెంట్ బ్యాగ్ అంటే ముందే మనకి అపోహలు చాలా ఉన్నాయి. దో పర్మనెంట్ బ్యాగ్ ఉన్నా కూడా ఈ రోజులు నార్మల్ లైఫ్ జీవిస్తున్నారు, కానీ చాలామందికి ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి అలాంటిది ఇష్టం ఉండదు. సో నేను మరి ఒక డాక్టర్ యంగ్ పేషెంట్ బట్ వాజ్ ఒబీస్ అనమాట. సో ఇక లో రెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు సర్జరీ చేస్తుంటే ఒక 10% ఛాన్స్ ఆఫ్ పర్మనెంట్ కొలాస్టమీ అని చెప్పాము అక్కడికి. సో మరి ఏమైనా చేసి పర్మనెంట్ బ్యాగ్ లేకుండా మనం సర్జరీ చేయగలిగితే బాగుంటుంది. అంటే దానికి రోబోటిక్ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పెల్విస్లో డీప్గా వెళ్ళినప్పుడు ఒక డిసెక్షన్ చేయడానికి చేతులు ఫ్రీగా వెళ్ళలేని ప్లేస్లో ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజీగా మూవ్ అవుతాయి. డిఫికల్ట్ ఏరియాస్లో రోబోటిక్ సర్జరీ హెల్ప్ అవుతుంది. సో కనుక అట్లా మనం ఆ యొక్క పెల్విక్ ఏరియాలో సర్జరీ చేస్తున్నప్పుడు మరి అది రేడియేషన్ తర్వాత ఆపరేషన్ చేస్తున్నాం. సో ఆ యొక్క టిష్యూ అంత బాగా థిక్ ఉండి వాటర్ ఫ్లూయిడ్ అంత ఎక్కువగా ఉండటం వల్ల మరి సర్జరీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక స్పెసిమెన్ బయట తీయాలంటే ఒక స్టేప్లర్ అని వాడతాం దాన్ని కట్ చేయడానికి, డిసెక్ట్ చేయడానికి. కానీ ఆ యొక్క టిష్యూ థిక్గా ఉండటం వల్ల ఆ స్టేప్లర్ ఫైర్ అవటం లేదు. సో ఎన్ని రకాల స్టేప్లర్ మార్చినా ఇక టిష్యూ రికగ్నైజ్ చేయట్లేదు. రోబోట్లో థిక్ ఉంటే అసలు ఫైరే కాదు స్టేప్లర్, కానీ అది థిక్ దాన్ని పల్సర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే రేడియేషన్ తర్వాత అది బాగా ఇండ్యూరేట్ అయిపోయి ఉంది, హార్డ్ అయిపోయి ఉంది. సో సుమారుగా 10 గంటలు ప్రయాసపడ్డాం ఈ ఆపరేషన్లో. అది చేయకపోతే, అది ఫైర్ చేయకపోతే పర్మనెంట్ బ్యాగ్ వస్తుంది తీసేయాలంటే.
సో చివరికి మరి మళ్ళా ఇక లాప్రోస్కోపిక్ స్టేప్లర్ వాడాము, దాన్ని తీసుకున్నా కూడా ఫైర్ అవ్వట్లేదు. సో ఫైనల్గా లాస్ట్ ఆప్షన్ వాస్ దాన్ని మాన్యువల్గా అంటే రోబోటిక్లోనే సూచన వేయడం ఆప్షన్కి వెళ్ళాం. అంటే ఇంకా స్టేప్లర్ ఫైర్ చేయకుండానే ఆ యొక్క టిష్యూని కట్ చేసి సిజర్తో మరి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కుట్లేయడం వేసాం. సో దాని ద్వారా ద సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక పర్మనెంట్ కొలాస్టమీని అవాయిడ్ చేయడము అండ్ నార్మల్గా మరి తను స్టూల్ పాస్ చేసే యొక్క మరి ప్రక్రియ తనకి ఇవ్వగలిగామనేది తృప్తి. సో అంటే ఇక టెక్నాలజీ కొన్ని క్రిటికల్ ఏరియాస్లో ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అంటే సో దట్ వే నేను రోబోటిక్స్ అనేది ఇదేదో ఒక డెకరేషన్ లాంటిదో లేకపోతే కొంచెం సమ్ కైండ్ ఆఫ్ ఏ మార్కెటింగ్ ఐటమ్ అది ఇట్స్ ఆల్ టైప్స్ అండి. అంటే టెక్నాలజీ మనందరికి ఇప్పుడు తెలుసు, ఇన్నాళ్ళు ఇంటర్నెట్తో ఉన్నాం, ఇప్పుడు మనం ఏ గురించి అందరం మాట్లాడుతున్నాం. కొన్ని రోజులు పోతే ఏ విల్ బీ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ. అది మనం డినైల్లో ఉంటే మనం డినైల్లో ఉండిపోతాం అంతే తప్ప దానివల్ల మనం ఎవరిని దాన్ని మార్చలేమండి. సో టెక్నాలజీ ఈజ్ హియర్ టు స్టే అండ్ టెక్నాలజీ బెనిఫిటింగ్ పీపుల్, పేషెంట్స్ బెనిఫిట్ చేస్తుంది. సో రియల్ టైంలో నేను ఇలాంటి చాలా కేసులు, ఇది ఒకే ఉదాహరణ చెప్పాను, ఎన్నో కేసుల్లో వీఆర్ ఆల్మోస్ట్ గివింగ్ అప్ అనుకున్నప్పుడు ఇక టెక్నాలజీ హెల్ప్ అస్ టు సేవ్ మెనీ పీపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ రోబోటిక్స్లో 50% తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, రికవరీకి తక్కువ టైం పడుతుంది, సో అని బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ మీ 20 years ఎక్స్పీరియన్స్లో దీని గురించి మీరు విన్న అపోహలు ఏంటి? మీరు ప్రతి పేషెంట్ని రోబోటిక్స్ బెస్ట్ అని చేయడానికి ఎలా కౌన్సిల్ చేస్తారు? అంటే చూడండి, రోబోటిక్ సర్జరీలో ఏంటంటే తక్కువ కోత ఉంటుంది, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అంటాం. అంటే కీ హోల్ సర్జరీ, లాప్రోస్కోపీలో ఎలా కీ హోల్ ఉంటుందో రోబోటిక్ కూడా అలాగే కీ హోల్ సర్జరీ. సో దీని ద్వారా ఏంటి 3D విజన్ 10 times మ్యాగ్నిఫికేషన్. లాప్రోస్కోపీలో మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ 2D విజన్, కొంత 3D లాప్రోస్కోపీలో వచ్చింది కానీ బట్ స్టిల్ దీని అంత మ్యాగ్నిఫికేషన్ కానివ్వండి, దీని అంత యాక్యురసీ ఉండదు. సో రోబోటిక్ సర్జరీలో మరి ఇక 3D విజన్తో పాటు 4 ఇన్స్ట్రుమెంట్స్, ఒకటి కెమెరా, తర్వాత 3 ఇన్స్ట్రుమెంట్స్ సర్జన్ కంట్రోల్లో పెట్టుకుని ఒక మాస్టర్ స్లేవ్ అనేటువంటి ఒక మెకానిజం ద్వారా, అంటే ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎట్లయితే మనము మూవ్ చేస్తుంటే మౌస్ని లోపల మూవ్ అవుతూ ఉంటుందో అట్లనే ఇక ఇన్స్ట్రుమెంట్స్ సర్జన్ కంట్రోల్లో ఉంటుంది. సో రోబో తనంతట తానేం ఆపరేషన్ చేయదు ఇక్కడ, ఇట్స్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. సో సర్జనే తన కంట్రోల్లో ఉండి చేసి ఉంటే ఆపరేషన్ అది. సో కనుక దీంట్లో మీరు అన్నట్టుగానే ఇప్పుడు లెస్ బ్లడ్ లాస్, లెస్ ప్లెయిన్, అర్లీ డిశ్చార్జ్, లెస్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రేట్స్ తక్కువ, మరి త్వరగా పనికి జాయిన్ అయిపోవచ్చు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ అన్ని సర్జరీస్కి రోబోటిక్ అనేది కూడా కాదు. ఓకే, ఇప్పుడు కొన్ని డిఫికల్ట్, ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ ఉందనుకోండి, సింపుల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఇస్ గుడ్ ఎనఫ్. ఓకే, సింపుల్ అపెండిక్స్ ఉందనుకోండి, దానికి రోబోటిక్ అవసరం లేదు, లాప్రోస్కోపీతో కూడా అయిపోతుంది. కాంప్లెక్స్ సర్జరీస్లో రోబోటిక్ హ్యాజ్ ఎ డెఫినెట్ రోల్. ఇప్పుడు లంగ్ సర్జరీస్ ఉన్నాయి, ఇదివరకు చెస్ట్ ఓపెన్ చేసి లంగ్ సర్జరీ చేసేవాళ్ళం. చెస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే రిబ్స్ ఫ్రాక్చర్ అవటం కానీ, చెస్ట్ పెయిన్ ఎంత ఉంటుంది, పేషెంట్ రికవరీ చాలా టైం పడుతుంది. అలాంటిది చిన్న 3 కీ హోల్స్ ద్వారా ఇప్పుడు లంగ్లో ఉన్న సర్జరీస్ మనం చేయగలుగుతున్నాం అంటే ఎంత బెనిఫిట్ ద పేషెంట్. సిమిలర్గా ఈసోఫేగస్ క్యాన్సర్, దానికి ఛాతీ ఓపెన్ చేయాలా, కడుపు ఓపెన్ చేయాలా, నెక్ ఓపెన్ చేయాలా, 3 చోట్ల ఆపరేషన్ చేయాలి. దాన్ని మరి ఈ యొక్క మినిమల్ ఇన్వేసివ్ తక్కువ కోతతో ఆపరేషన్ చేసినట్లయితే రికవరీ విల్ బి వెరీ వెరీ ఫాస్ట్. అలాగే ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ సంబంధించిన సర్జరీస్ కావచ్చు, రోబోటిక్ హిస్టెక్టమీస్ అంటాము, అలాగే రోబోటిక్ కోలెక్టమీస్, కోలన్ క్యాన్సర్, రైట్. సో ఇందాక మనం అనుకున్నట్టుగానే రెక్టల్ క్యాన్సర్కి సంబంధించి, సో ప్రోస్టేట్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్, దానికి కూడా ఇక రోబోటిక్ అనేది ఎక్స్ట్రాడినరీ. ఓకే, సో అంటే ఫంక్షన్స్ ప్రిజర్వ్ చేస్తూ బెస్ట్ అవుట్కమ్స్ ఇవ్వడం అనేటువంటి రోబోటిక్ ద్వారా అవుతుంది. సో అలాంటి వాటిలో స్పెసిఫిక్గా వీ విల్ గైడ్ ద పేషెంట్స్ అనమాట. దీనివల్ల ఈ అడ్వాంటేజ్ ఉన్నాయి. స్టిల్ వీ హ్యావ్ లాప్రోస్కోపిక్ ఆప్షన్, ఓపెన్ ఆప్షన్, మీరు ఏది చూస్ చేసుకుంటారు. అల్టిమేట్లీ పేషెంట్ హ్యాస్ టు చూస్ వాట్ దే వాంట్ బేస్డ్ ఆన్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం వాళ్ళకి. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం MedPlus1 TVని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ MedPlus1 TV.
సో మనం ఫండమెంటల్స్కి వద్దాం సార్ యాక్చువల్గా. సో క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 14 లక్షల కొత్త కేసులు ఎవ్రీ ఇయర్ ఇండియాలో వస్తున్నాయి అనేది మనకు కనబడుతుంది యాక్చువల్గా. సో అంటే ఈ స్థాయిలో కేసులు రావడానికి గల కారణం ఏంటి? అంటే ఇప్పుడు అది పెద్దల్లో వస్తుంది, చిన్నపిల్లల్లో కూడా వస్తుంది చాలామందిలో ఈ మధ్య. సో అసలు దానికి ఖచ్చితమైన కారణాలు అంటూ ఏమైనా ఉన్నాయా? క్యాన్సర్ సంఖ్య మరి దినదినానికి పెరుగుతుందనేది వాస్తవం. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఊరిలో ఒకరికి వస్తే పెద్ద న్యూస్ అది. ఆ శబ్దం కూడా చెప్పడానికి ఉచ్చరించడానికి భయపడేవారు. అవును, క్యాన్సర్ అని చెప్పడానికి అనేవాళ్ళు. క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని చెప్పేవాళ్ళు. అంత మరి భయంతో కూడి ఒక జబ్బులాగా భావించేవాళ్ళు. ఇటీవల మరి ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఈ జబ్బు బారిన పడుతూ ఉన్నారు ఖచ్చితంగా. సో అంటే సంఖ్య పెరుగుతున్న కారణం 2 రకాలుగా. ఒకటి లైఫ్ లాంగివిటీ పెరుగుతూ ఉంది, ఎక్కువ డయాగ్నోస్టిక్స్ కానీ ప్రివెంటివ్ టెస్ట్ కానీ చేయించుకునే ఆవిష్కారం కొంతమందికి వస్తూ ఉంది. రెండోదిగా చూడాలంటే జీవనశైలి మారిపోతూ ఉంది, లైఫ్ స్టైల్ చేంజెస్. ప్రత్యేకంగా మీరు చూడండి, క్యాన్సర్ ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఒక 40 నుంచి 45% టొబాకో వల్ల వస్తుంది. పొగాకు నవలడం కానివ్వండి, లేకుంటే సేవించడం, స్మోకింగ్ ఆర్ చూయింగ్ టొబాకో. ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్. ఒక 40% క్యాన్సర్ లేకుండా చేయొచ్చు టొబాకోని అవాయిడ్ చేస్తే. సో అట్లనే ఇప్పుడు మరి ఆల్కహాల్ కన్జంప్షన్, లైఫ్ స్టైల్, ఫుడ్ కన్జంప్షన్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అన్ని కూర్చున్న చోటనే మీకు ఫుడ్ కోసం కూడా ఇంట్లో నుంచి కూడా మీరు కిచెన్కి వెళ్ళే అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుని జొమాటో లేకుంటే ఇంకేదో యాప్తో ఫోన్ కొడితే ఇంటికి ఫుడ్ వస్తుంది. అంటే అంత the lifestyle is slowly we are getting into sedentary lifestyle మారిపోయింది. సో స్ట్రెస్ ఎక్కువ ఉంది. స్ట్రెస్ డైరెక్ట్గా క్యాన్సర్ కాజ్ చేస్తాను నేను చెప్పను, కానీ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల ఇండైరెక్ట్గా బాడీ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటుంది. అలవాట్లు మారుతాయి. స్ట్రెస్ వల్ల ఆల్కహాల్కి ఎక్కువ అడిక్ట్ అవుతారు, స్ట్రెస్ వల్ల స్మోకింగ్ అలవాటు పడతారు. ఇట్లా స్ట్రెస్ ఉండటం వల్ల డిఫరెంట్ ఎఫెక్ట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ జరుగుతూ ఉంటుంది. సో అంటే ఓవరాల్గా ఒక్క వర్డ్లో చెప్పాలి క్యాన్సర్ సంఖ్య పెరగడానికి కారణము అంటే లైఫ్ స్టైల్ కుడ్ బి వన్ రీజన్. ఒబేసిటీ ఎక్కువ అవుతా ఉంది ఈ మధ్యలో. సో ఒబేసిటీ వల్ల చాలా క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నంబర్ 1 ఇండియాలో ఒబేసి ఉమెన్లో ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భాశయపు క్యాన్సర్, అది యూట్రైన్ క్యాన్సర్ అంటాం, అది కూడా ఒబేస్ పీపుల్లో ఉంటా ఉంది. సో ఒబేసిటీ ఈజ్ ద డిసీజ్ నౌ, రైట్? సో కనుక ఒబేసిటీ కానివ్వండి, లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం కానివ్వండి, స్మోకింగ్, టొబాకో కన్సంప్షన్, సమ్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటుంది. దానివల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్. రొమ్ము క్యాన్సర్ తర్వాత ఉన్నది సర్వైకల్ క్యాన్సర్. మరి దీనికి ఇది కూడా నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది నివారించదగ్గ క్యాన్సర్. దీనికి వ్యాక్సిన్ ఉంది. మరి ఎంతమంది తీసుకుంటున్నారు? ఈవెన్ చదువుకున్న వాళ్ళ కూడా హెచ్పి వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. భయము, అపోహలు ఉన్నాయి. సో దానివల్ల అంటే క్యాన్సర్ యొక్క సంఖ్య 14 లక్షలు అనేది కూడా చాలా తక్కువ అండి. ఓకే, అంటే మన దగ్గర క్యాన్సర్ స్టిల్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. నేను ఐ అర్జ్ యాక్చువల్లీ మన వ్యూవర్స్ కానివ్వండి, లేకుంటే అడ్వకేసీ పాలసీ వాళ్ళకి ఏంటంటే మేక్ క్యాన్సర్ యాజ్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. కోవిడ్ వచ్చినప్పుడు ఇది నోటిఫైబుల్ డిసీజ్ కదండి. కోవిడ్ ఎవరికి పాజిటివ్ ఉన్నా వాళ్ళ నంబరు, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని కంపల్సరీగా వాళ్ళ పోర్టల్లో ఎంటర్ చేయాల్సిందే, రైట్? వాళ్ళని ట్రాక్ చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి అంత అట్లా. సో అంటే క్యాన్సర్ అట్లా మనము నోటిఫైబుల్ డిసీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా సంఖ్య ఎంత ఉంది, ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో ఎలాంటి జబ్బు ఎక్కువగా ఉంది, ఎక్కడ రిసోర్సెస్ ఎక్కువగా ఇవ్వాలి, ఎక్కడ మనము ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఎక్కువగా పెట్టాలి, స్క్రీనింగ్ ఎక్కడ ఎక్కువగా చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్స్ వస్తాయి దానివల్ల. సో అందువల్ల ఈ నంబర్ అందుకే ఎందుకు చెప్తున్నానంటే నంబర్ అనేది అండర్ రిపోర్టెడ్ 2 to 3 times ఉంటుందండి. సో ఇట్స్ అండర్ రిపోర్టెడ్ వాట్ ద నంబర్స్ దట్ వీ హ్యావ్, బికాస్ మ్యాండేటరీ క్యాన్సర్ రిజిస్ట్రీ అనేటువంటిది నోటిఫికేషన్ జరగదండి. ఓకే, ఓన్లీ ఒక 20-25 ప్లేసెస్ పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ అయితే ఉన్నాయో వాటిని డేటా మీద బేస్ చేసుకుని ఐసీఎంఆర్ కానివ్వండి వీళ్ళు డేటా ఇస్తూ ఉంటారు. బట్ ద రియల్ నంబర్స్ ఆర్ మచ్ హైయర్. ఇస్ ఓన్లీ ది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఓకే. సో డాక్టర్ గారు ఇంకొకటి ఏంటి, ఈ మధ్య స్టడీ చెప్తున్నది ఏంటంటే జీన్స్తోని కూడా క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు, కొందరు మెటబాలిక్ డిజార్డర్ అని కొంతమంది స్టడీస్ చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత అంటే ఏంది? కొందరు అనేది ఏంటంటే క్యాన్సర్కు మెయిన్ కారణం షుగర్ ఎక్కువ తిని బతుకుతాయి కాబట్టి షుగర్ స్టార్వేషన్, గ్లూకోజ్ స్టార్వేషన్ చేస్తే చనిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? అసలు ఏది వాస్తవం ఏది? తప్పకుండా ఒకటండి, ఫస్ట్ ప్రశ్న మీరు అడిగిన దానికి క్యాన్సర్ జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది. నిజం చెప్పాలంటే క్యాన్సర్ జెనెటిక్ డిసీజే. ఓకే, ఇప్పుడు కణాల విభజన కంట్రోల్ లేకుండా జరుగుతుంది అంటే జీన్స్ లోనే మార్పు రావాలి కదా. కంట్రోల్ జీన్స్ పనిచేయట్లేదు, మల్టిప్లికేషన్ జీన్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి, రైట్? సో అంటే
జెనెటిక్ డిసీజ్కి హెరిడిటరీ డిసీజ్కి తేడా ఉంది. హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చేది, జీన్స్లో పేరెంట్స్లో ప్రాబ్లం ఉంది, లేకుంటే ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్ ఉంటాయి కొన్ని. సో అది హెరిడిటరీ క్యాన్సర్స్ అంటారు. సో కనుక జీన్స్లో తేడా అనేది అక్కడ కూడా హెరిడిటరీలో కూడా ఒక జీన్ తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంజెలినా జోలీ గురించి మనం మాట్లాడుకుందాం, రైట్? షీ హ్యాడ్ ఏ క్యాన్సర్ ఆఫ్ హర్ ఆంట్ హ్యాడ్ ఏ క్యాన్సర్ ఆఫ్ ఓవరీ, రైట్? సో వాళ్ళలో ఒక జీన్ బ్రాకా జీన్ అనేది పాజిటివ్ ఉండింది, ఈమెలో కూడా ఆ బ్రాకా జీన్ పాజిటివ్ ఉంది. సో ఆ యొక్క జీన్ తేడా అనేది ఫ్యామిలీలో రన్ అవుతుంది. సో దీన్ని హెరిడిటరీ క్యాన్సర్ అంటాం. సో ఈ యొక్క జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఏదైతే బ్రాకా జీన్ ఉందో వాళ్ళ లైఫ్ టైంలో మరి రొమ్ము క్యాన్సర్ కానీ ఓవరీన్ క్యాన్సర్ కానీ వచ్చే రిస్క్ 80% వరకు ఉంది. సో అలాంటి వాళ్ళు అండర్వెంట్ ప్రొఫిలాక్టిక్ సర్జరీ, ముందుగానే జాగ్రత్తగా రొమ్ము తీయించేసుకుంది, ఓవరీస్ తీపించేసుకుంటాను ఆ క్యాన్సర్ రాకుండా. సో ఇది ఏంటి? హెరిడిటరీ క్యాన్సర్. బట్ హెరిడిటరీ క్యాన్సర్ సంఖ్య ఎంత? 5 to 10% మాత్రమే. ఫ్యామిలీలో ఒకళ్ళ క్యాన్సర్ రాగానే మాకు కూడా ఫ్యామిలీ వచ్చేసరికి కంగారు పడ అక్కర్లేదు. వాళ్ళలో ప్రత్యేకమైన ఇలాంటి జీన్స్, ప్రూవన్ జీన్స్ మ్యుటేషన్ ఉంటేనే, వాళ్ళలో ఉండి మీలో కూడా ఉంటేనే మాత్రమే వస్తుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ రన్స్ ఇన్ ఫ్యామిలీ. ఫ్యామిలీస్లో రన్ అయ్యేటువంటి రిస్క్ అనేది 5 నుంచి 10% మాత్రమే. సో దట్స్ వాట్ ఈస్ అబౌట్ ద జెనెటిక్ పార్ట్ అనమాట. జీన్ టెస్టింగ్ ఎంతమందికి అవసరం సార్? అవసరమా? జీన్ టెస్టింగ్ అది ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ ఉండి యంగర్ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ వాళ్ళు ఫ్యామిలీలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ లెస్ దాన్ 50 years ఉందనుకోండి, వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. సో ఇది ఈజ్ అబౌట్ ద జెనెటిక్ పార్ట్ అండి. ఇంకోటి ఇప్పుడు మెటబాలిక్ డిజార్డర్, కీటోజెనిక్ డైట్, షుగర్, క్యాన్సర్. చూడండి, ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్ డివైడింగ్ కాబట్టి వాటికి గ్లూకోజ్ అనేది అవసరం. బాడీలో దేనికన్నా కూడా మెటబాలిజం అల్టిమేట్ గా గ్లూకోజే అవసరం, రైట్? కరెన్సీ ఇస్ అల్టిమేట్లీ గ్లూకోజే. గ్లూకోజ్ నుంచి కన్వర్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు షుగర్ తీసుకోకపోయినంత మాత్రాన బాడీలో షుగర్ ప్రొడ్యూస్ అవ్వదని ఏం లేదు. ఫ్యాట్ నుంచి కూడా షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది, ప్రోటీన్ నుంచి కూడా షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం స్టార్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది, రైట్? అదే తప్ప మనం స్టార్వ్ చేసినంత మాత్రాన ఇంక ఓన్లీ క్యాన్సర్ కణాలు మాత్రం చనిపోతాయి అలాగనుకుంటే ఇంక ఈ ట్రీట్మెంట్ ఎందుకండి, కీమోథెరపీలు ఎందుకు, రేడియేషన్ ఎందుకు, సర్జరీ ఎందుకు? ఉట్టి కీటో డైట్ ఫాలో చేస్తే క్యాన్సర్ అన్ని పోవాల్సిందేగా. సో ఇవన్నీ ఏంటంటే మంచి ఎక్సెస్ షుగర్ మంచిది కాదు, దట్స్ ఓకే. బట్ షుగర్ మానేస్తే క్యాన్సర్ పోతుంది ట్రీట్మెంట్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, మన ఓవరాల్ హెల్త్ కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ బాగుండాలా, బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకోవాలనేది వెరీ గుడ్ ప్రిన్సిపల్, కరెక్ట్. అది దర్ ఇస్ నో డౌట్ ఆన్ ఇట్. కార్బ్ తక్కువ తీసుకుంటే బాడీలో ఏమవుతుంది? ఫ్యాట్ ఎక్కువగా లైస్ అవుతుంది. ఫ్యాట్ని షుగర్ కోసం బాడీ వాడుకుంటుంది. సో ఒబెసిటీ తగ్గుతుంది, మంచిదే. సో డైట్ చేయడం మంచిదే, హెల్దీ డైటరీ ప్రాక్టీస్ పెట్టుకోవడం మంచిదే. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రీట్మెంట్. ప్రజలు చాలామంది ఏమనుకుంటారు, జబ్బు రాగానే ఇంకా కీటో డైట్ తీసుకుంటే నాకు ఇంకా పోతుందని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. తర్వాత అది ఇంకా ముదిరిపోయి లేట్ స్టేజ్ అయ్యాక అప్పుడు మన దగ్గరికి వస్తుంటారు. ఓకే. సో ఇంకో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం స్టేజెస్ విషయానికి వస్తే 1, 2, 3, 4 అంటాం కదా. సో ఈ 1, 2, 3, 4 అంటే ఏంటి? 1 ఎప్పుడు, 2 ఎప్పుడు, 3 ఎప్పుడు, 4 ఎప్పుడు చూస్తారు? చూడండి, అంటే క్యాన్సర్ స్టేజింగ్ అనేది యూజువల్గా డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. దానికి TNM స్టేజింగ్ అని అంటాము, ట్యూమర్, నోడ్స్ అండ్ మెటాస్టాసిస్. ట్యూమర్ సైజ్ బట్టి T స్టేజ్ అంటాము. నోడ్స్ అంటే లింఫ్ నోడ్స్. ఈ యొక్క ట్యూమర్ని డ్రైన్ చేసే లింఫ్ నోడ్స్ ఉంటాయి బాడీలో. ఇప్పుడు మనకు టాన్సిల్స్ అయింది అనుకోండి, నెక్లో లింఫ్ నోడ్స్ తగులుతుంటాయి. చిన్నప్పుడు చాలా మంది పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా లింఫ్ నోడ్స్ తగులుతుంటాయి. అట్లనే ట్యూమర్ స్ప్రెడ్ అయినప్పుడు లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. సో లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా లేదా అనేది ఎన్ స్టేజ్. ఎం అంటే మెటాస్టాసిస్ డిస్టెంట్, అంటే దూర ప్రాంతాలకి జబ్బు పాకిందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లోకి పాకిందా, బోన్స్లోకి పాకిందా, లివర్లోకి పాకిందా అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క T స్టేజ్, ఎన్ స్టేజ్, ఎం స్టేజ్, ఈ మూడుని కలిపితే ఒక స్టేజ్ ఫర్ డిసీజ్ అనేది ఇస్తాము. సో అర్లీ స్టేజ్ 1 అంటే యూజువల్గా చిన్న ట్యూమరు, లింఫ్ నోడ్స్కి పాకలేదు, దూర ప్రాంతాలకి వెళ్ళలేదు. సో T1, T2 ఆర్ N0, M0 అంటాం. అంటే లింఫ్ నోడ్స్కి పాకలేదు, బాడీలో వేరే ప్రాంతాలకి ఎక్కడికి పాకలేదు, అది స్టేజ్ 1. స్టేజ్ 2 అంటే T2, అంటే సైజ్ ఆఫ్ ద ట్యూమర్ కొంచెం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సైడ్స్ ఆఫ్ బాడీలో 2 to 5 centimeters సైజ్ ఉందనుకోండి, దాన్ని T2 అంటాము. లెస్ దాన్ 2 centimeters T1 అంటాము. అలాగే లింఫ్ నోడ్స్కి వెళ్ళినప్పుడు N1 స్టేజ్ అంటాము. సో స్టేజ్ 2లో T1, T2, N1 అంటాము. అలాగే స్టేజ్ 3కి వచ్చేటప్పటికి సైజ్ ఇంకా పెరిగింది, 5 centimeters కన్నా ఎక్కువగా ఉంది, లింఫ్ నోడ్స్కి పాకింది, అప్పుడు స్టేజ్ 3 అంటాము. స్టేజ్ 4 అంటే
డిస్టెంట్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అయింది. లివర్లో కానీ లంగ్స్లో కానీ బోన్స్లో కానీ పాకినప్పుడు అది స్టేజ్ 4 అంటాం. సో ఓవరాల్గా 4 స్టేజ్లు ఉంటాయి. డిఫరెంట్ సైట్స్కి డిఫరెంట్ క్రైటీరియాతో దాన్ని స్టేజింగ్ చేస్తాం. ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో లింఫ్ నోడ్ పాకగానే దాన్ని స్టేజ్ 4 అంటాం. బట్ స్టేజ్ 4 అంటే మిగతా స్టేజ్ 4 లా కాదు. అది అవుట్కమ్స్ ఆర్ నాట్ గుడ్ వెన్ ద డిసీజ్ స్ప్రెడ్స్ టు లింఫ్ నోడ్స్ ఇన్ ఓరల్ క్యాన్సర్స్. అందుకోసం దాన్ని స్టేజ్ 4 అంటాం తప్ప ఇది మేనేజ్ చేయలేము, ఇది గివన్ అప్ కేసు స్టేజ్ 4 అనేది కాదు అక్కడ. ఓకే. సో అందుకని ఈచ్ సైట్ కి స్టేజింగ్ ఇస్ డిఫరెంట్. అంటే సార్ ఇప్పుడు ఇది మనం ప్రారంభంలో గుర్తించడం అనేది ఇది చాలా కీలకము క్యాన్సర్ విషయంలో. సో అంటే క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అంటే ఇప్పుడు మన స్టేజ్ 0 అన్నాం. ఇప్పుడు స్టేజ్ 0 లక్షణాలు ఏంటి? క్యాన్సర్ని మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే ముందు దశలో కనుక్కోవాలని అందరూ అంటాము, అర్లీ డిటెక్షన్ క్యూర్ అయిపోతుంది, అర్లీ స్టేజ్లో కనుక్కోవాలి, పర్ఫెక్ట్. సో స్టేజ్ 0లో జబ్బు కనుక్కోవాలంటే ఆ సిమ్టమ్సే ఉండవు. సిమ్టమ్స్ లేనప్పుడే చాలా వరకు స్టేజ్ 0లో కనుక్కోగలం. ఓకే. సో దానికి ఏం చేస్తాము, స్క్రీనింగ్ చేస్తాం. స్క్రీనింగ్ అంటే ఏంటి, జబ్బు ఉన్న వాళ్ళకి సిమ్టమ్ ఉన్న వాళ్ళకి చేసే పరీక్షలు కాదు. నేను బాగున్నాను నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్న వాళ్ళకి చేసే పరీక్షలు స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ని ముందుగా కనుక్కోవాలంటే ప్యాప్ స్మియర్ అని టెస్ట్ చేస్తాం. మీకు ఏమి ఇబ్బంది లేదు, ఈ ప్యాప్ స్మియర్ చేసాము, దాంట్లో ఒక మార్పులు వచ్చాయి అంటే ఏంటి, స్టేజ్ 0లో ఉన్నది కనబడింది. సో దట్స్ హౌ స్టేజ్ 0 కనుక్కోవాలంటే స్క్రీనింగ్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో అలాగే ఇప్పుడు మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, 40 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. ఏ ఇబ్బంది లేదు బాగున్నాను అనుకునే వాళ్ళు చేయించుకోవాలి. అప్పుడు రొమ్ములో ఎలాంటి కణితులు ఏమైనా ఉన్నాయా చిన్నవి స్టేజ్ 0లో ఉన్నాయని పికప్ అవుతుంది. సో సిమిలర్లీ ఫర్ ఆల్ అదర్ సైడ్స్, కొలనోస్కోపీ కానివ్వండి, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కొలనోస్కోపీ మరి ఒకసారి చేయించుకుని నార్మల్ అంటే 10 ఏళ్ళ దాకా మళ్ళీ చేయక్కర్లేదు. అలాగే ఇప్పుడు యాన్యువల్గా కొన్ని ట్యూమర్ మార్కర్స్ లైక్ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అది చేయించుకోవాలి. సో ఇవి అంటే స్టేజ్ 0లో కనుక్కుంటానికి ఇవి. స్టేజ్ 0 పక్కన పెడితే మనకి ఇప్పుడు స్టేజ్ 3 స్టేజ్ 4లో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును. మనం స్టేజ్ 1, 2 కన్నా తీసుకురాగలిగితే గొప్ప పని చేసిన వాళ్ళు అవుతాం మనం. దానికి మనం ఏం చేయాలి, అవగాహన ఇంపార్టెంట్. ఫర్ కొన్ని సిమ్టమ్స్, కొన్ని లక్షణాలు ఉంటే వెంటనే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు మనం స్క్రీనింగ్, ఇండియాలో స్క్రీనింగ్ ఎంతమంది చేయించుకుంటారంటే ఒక 2 to 3% కూడా చేయించుకోరు. క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది వెస్టర్న్ కంట్రీలో మ్యాండేటరీ, ఇయర్లీ కంపల్సరీగా టెస్టులు చేయించుకోవాలి, మెడికల్స్ అని వెళ్ళిపోతారు వాళ్ళు. మనకి 2 to 3%, ఈవెన్ ఎడ్యుకేటెడ్లో కూడా పెద్దగా స్క్రీనింగ్ చేయించుకోరు. కార్పొరేట్ వాళ్ళు కొన్ని స్క్రీనింగ్ మ్యాండేట్ అంటే కొంతమంది చేయించుకుంటారు తప్ప కామన్ పబ్లిక్ మీరు చూస్తే స్క్రీనింగ్ అనేది అసలు ప్రయారిటీయే కాదు. రైట్. సో ఇప్పుడు స్క్రీనింగ్ స్టేజ్ 0 పక్కన పెడితే నెక్స్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2 కదా, దాన్నన్నా మనం పట్టుకోగలిగితే క్యూర్ చేయొచ్చు. ఓకే. రైట్. సో దాన్ని చేయాలంటే అట్లీస్ట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. ఈ సిమ్టమ్స్ ఏంటి సార్? అది సిమ్టమ్స్ అంటే కాషన్ అంటాను. కాషన్, CAUTION, న్యూమోనిక్ సింపుల్గా. సి అంటే చేంజెస్ ఇన్ బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. ఓకే. మీకు మలమూత్ర విసర్జనలో మార్పులు వచ్చాయి, బ్లడ్ ఇన్ ద యూరిన్, బ్లడ్ ఇన్ ద స్టూల్, మ్యూకస్ ఇన్ ద స్టూల్, ఎక్కువ రోజులు కాన్స్టిపేషన్, ఎక్కువ రోజులు డయేరియా అవుతుంది అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఇదే ఒక్కసారి అయితే కంగారు పడద్దు. 2 weeks 3 weeks అయినా కూడా ఈ సిమ్టమ్స్ పోవట్లేదు అంటే క్యాన్సర్ అయి ఉండవచ్చు. ఓకే. ఇది చేంజ్ ఇన్ బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, మలమూత్ర విసర్జనలో మార్పులు. నెంబర్ 1. సి. ఏ అంటే ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్, అంటే మానని పుండు. నాలుగుకి మనం కొరుకున్నాం అనుకోండి, పుండు ఎందువల్ల మానిపోతుంది, 2 daysలో మానిపోతుంది, ఒక వారమో 10 రోజుల్లో మానిపోతుంది. పుండు మానటం లేదు, నొప్పి లేదు, పుండు మానటం లేదు అంటే అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. మానని పుండు. ఓకే. దట్ ఈస్ ద నెంబర్ 2 సైన్. థర్డ్గా అన్యూజువల్ డిశ్చార్జ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, వైట్ డిశ్చార్జ్ కానీ ఎక్కువగా, లేకుంటే ది బ్లడీ డిశ్చార్జ్ ఎక్కువ కావటం కానీ, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ కావటం కానీ ఉంటే అది కూడా ఒక క్యాన్సర్ యొక్క లక్షణమై ఉండొచ్చు. రైట్. సో టీ అంటే థికనింగ్ ఆర్ లంప్. బాడీలో చిన్నప్పటి నుంచి చిన్న చిన్న గడలు చాలామందికి ఉంటాయి, దాని గురించి కంగారు పడద్దు. ఇటీవల ఏదైనా కణితి ఏర్పడి ఆ కణితి నొప్పి లేకపోయినా పెరుగుతూ ఉందంటే నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రత్యేకంగా రొమ్ములో కానివ్వండి, ఇంక బాడీలో ఏ పార్ట్లో అయినా కొత్తగా కణితి ఏర్పడి పెరుగుతూ ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్న చిన్న కణితులు అంటే లైపోమాస్ అంటాము, న్యూరోఫైబ్రోస్ అంటాము, చాలా మందికి ఉంటాయి. 100లో ఒక 15-20 మందికి 20% మందికి ఉంటాయి. వాటిని పెద్దగా టెన్షన్ పడి నాకేదో వచ్చేసింది కంగారు పడద్దు. అంటే ఈ యొక్క షో యొక్క ఉద్దేశం ఏదో కణితి తగలగానే నాకేదో క్యాన్సర్ ఉందని కంగారు పడి మీరు డాక్టర్ దగ్గర రమ్మని నేను చెప్పడం లేదు. రైట్. సో ఎనీ థికనింగ్ విచ్ హెస్ రీసెంట్లీ అపియర్డ్, ఇటీవల కణితి ఏర్పడింది, పెరుగుతూ ఉంది, రొమ్ములో కానీ ఏ భాగంలోనే కానీ సైజ్ పెరుగుతూ ఉంది, ఇటీవల ఏర్పడిందంటే అది క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. రైట్. సో టీ అయిపోయింది. ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగడానికి ఇబ్బంది అవుతుంది, మీరు నీళ్లు తాగకుండా గుట్టక వేయలేకపోతున్నారు. సాలిడ్ ఫుడ్ అయితే వెళ్తుంది కానీ నీళ్లు తాగలేకపోతున్నారు,
అప్పుడు ఖచ్చితంగా ఇది కూడా ఒక ఫుడ్ పైప్ యొక్క క్యాన్సర్ లక్షణం కూడా అయి ఉండవచ్చు. రైట్. ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మోల్స్, పుట్టుమచ్చలు చిన్న చిన్నవి పుండ్లు ఉంటే ఇటీవల మార్పు వచ్చింది, సైజ్ పెరుగుతుంది, బ్లీడింగ్ అవుతుంది, దురద వస్తుంది అంటే అది కూడా క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. రైట్. ఎన్ స్టాండ్స్ ఫర్ నాగింగ్ కాఫ్, అంటే మానని దగ్గు. ఆల్మోస్ట్ 1 month అయింది, 2 months అవుతుంది, దగ్గు తగ్గటం లేదు, మరి గొంతుకు బొగురుపోయింది అంటే అది కూడా లంగ్ క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. సరే, ఈ కాషన్ అంత గుర్తుపెట్టుకోలేను నేను అంటే మాత్రం సింపుల్గా చెప్పాలంటే లిజన్ టు యువర్ బాడీ. మీ శరీరం మీకు చెప్తుంది ఏదో తేడా ఉందని, నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని రోజు నాకు ఆ క్యాన్సర్ వస్తుందా, ఈ క్యాన్సర్ వస్తుందా, 200 పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. మన తల వెంట్రుకలు గోర్లు తప్ప ఇంకెక్కడైనా రావచ్చు. సో ప్రతిదానికోసం రోజు టెన్షన్ నాకేదో వస్తుందని కూడా మనం బతకక్కర్లేదు, అలా మనం ఉండలేము కూడా. సో లిజన్ టు యువర్ బాడీని, మీ బాడీ ఏదో ఒకటి చెప్తుంది, సంథింగ్ ఈజ్ నాట్ రైట్, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే సరిపోతుంది. వెంటనే అటెన్షన్ తీసుకోండి, మీ డాక్టర్ని కలవండి, దాని ద్వారా మనం డిసీజ్ని త్వరగా కనుగొనడానికి ఆస్కారం ఉంది. సో డాక్టర్ గారు, ఇంకొకటి మానసిక ఒత్తిడి అనేది ఇప్పుడు దానికి కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, దాంతో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని కొన్ని స్టడీస్ చెప్తున్నట్టు తెలుస్తుంది. సో ఇందులో వాస్తవం ఎంత, అసలు మానసిక ఒత్తిడికి క్యాన్సర్కి సంబంధం ఏంటి? అదే క్యాన్సర్ మానసిక ఒత్తిడితోనే క్యాన్సర్ వస్తే ఇంతవరకు ప్రూవ్ చేయడానికి వీలు పడలేదు, డిఫికల్ట్ టు సే. ఓకే, అలా డైరెక్ట్ కోరిలేషన్ ప్రూవ్ చేయడం కష్టం, కానీ ఇండైరెక్ట్గా దర్ ఈజ్ అన్ అసోసియేషన్ ఫర్ ష్యూర్. మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళలో లైఫ్ స్టైల్ కూడా మారుతుంది కదా, వాళ్ళ ఫుడ్ చాయిసెస్ మారుతాయి, వారి అలవాట్లు మారుతాయి. మరి ప్రత్యేకంగా అడిక్షన్ టు టొబాకో కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, టు నోన్ కార్సినోజన్స్, మనకు తెలిసినటువంటి ఫ్యాక్టర్స్ ఫర్ ష్యూర్ అవి. సో అట్లా దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్గా ఇనఫ్ ఎవిడెన్స్ టు సే. డైరెక్ట్గానే స్ట్రెస్ ఎలా క్యాన్సర్ కాజ్ చేస్తుంది ప్రూవ్ చేయండి అంటే ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు. రైట్. బట్ దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ అసోసియేషన్. సో కనుక సమ్ స్టడీస్ సే ఇట్ ఇస్ ఏ స్ట్రెస్ ఇస్ ఆల్సో కార్సినోజెన్ అని కూడా చెప్తా ఉన్నాయి కొన్ని స్టడీస్. సో అథెంటిక్గా దాన్ని లేబుల్ చేసి చెప్పడం కన్నా కూడా స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరు, బట్ హౌ డూ యూ హ్యాండిల్ ద స్ట్రెస్, హౌ డూ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మన రెస్పాన్సిబిలిటీ కదండి స్ట్రెస్ కూడా మన మీద ఒత్తిడి పెట్టేది. స్ట్రెస్ కాజ్ చేయాలంటే హౌ యూ రెస్పాండ్ ఇస్ ఇంపార్టెంట్. అవును, ఇఫ్ యూ యాక్సెప్ట్ ఓన్లీ ఫీల్ పెయిన్, అంతే కదండి. సో డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు అంతకుముందు క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని చెప్పేసి మనిషిని ఇట్లా అనుకునేది. సో మనం సినిమాలో చూసేది క్యాన్సర్ అనగానే రక్తం కప్పుకొని చనిపోవడం ఏదో ఇట్లా అనిపించేది, అంటే ముఖేష్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బతకరు అన్న ఒక ప్రజాభిప్రాయం మనకు జనాల్లో ఉంది. అయితే గత 20 సంవత్సరాలుగా 2 దశాబ్దాలుగా మీరు ఈ రంగంలో ఉన్నారు కాబట్టి, సో ఎంత శాతం క్యాన్సర్లు పూర్తిగా నయం అయ్యే అవకాశాలు ఉంటాయి? సో పూర్తిగా నయం కావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? క్యాన్సర్ పూర్తిగా నయం చేయాలంటే చేయవలసింది ఒకటేనండి, డిటెక్షన్ షుడ్ బి అర్లీ. స్టేజ్ 4లో వచ్చి నయం చేయమంటే ఎవరూ చేయలేరు. అర్లీ డిటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సిమ్టమ్స్ ఎలాంటివి ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా రిపోర్ట్ చేసుకోవాలి, స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. ఓకే. సో నౌ ఎలాంటివి పూర్తిగా నయం అవుతాయంటే స్టేజ్ 1 ఉందనుకోండి, మోర్ దెన్ 95% క్యూర్ రేట్. స్టేజ్ 2 కూడా, కొన్ని స్టేజ్ 3 కూడా 85% పైన సర్వైవల్ రేట్స్ ఆర్ దేర్. సో 5-year సర్వైవల్ రేట్స్ ఫర్ క్యాన్సర్ డిపెండ్స్ అగైన్ ఆన్ విచ్ స్టేజ్ ఇట్ ఈస్ అనమాట. సో అర్లియర్ ద స్టేజ్ క్యూర్ రేట్స్ ఆర్ హయ్యర్. రైట్. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు తిరగబడదు నేను చెప్పట్లేదు, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ జబ్బు తిరగబడేది స్టేజ్ 1లో ఇది less than 5%. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటిది 98-99% క్యూర్ రేట్స్ చూస్తున్నాం. లైఫ్లో దేనికి 100% ఉండదు. మీరు దారిలో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యే రిస్కే 100లో 1%, 2% గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అది ఎక్కువ దీనికన్నా కూడా అలా చూసుకుంటే. బట్ అవుట్కమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ మన వీక్షకులందరూ నేను చెప్పాల్సింది ఏంటంటే, అర్లీ డయాగ్నోసిస్ సేవ్స్ లైఫ్స్. అవుట్కమ్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టేజ్, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో కనుక టేక్ ప్రివెంటివ్ యాక్షన్. స్క్రీనింగ్ ఫర్ సిమ్టమ్స్ లేనప్పుడు స్క్రీనింగ్, సిమ్టమ్స్ ఉన్నప్పుడు అర్లీ డయాగ్నోసిస్, ఈ 2 చేయటం ద్వారా సర్వైవల్ రేట్స్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో డాక్టర్ గారు, మీరు ఫ్రాన్స్ కానీ మిగతా చాలా దేశాలు చూశారు, చాలా దేశాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ప్రపంచంలో ఉన్న అత్యాధునిక క్యాన్సర్ సెంటర్లతో పోలిస్తే హైదరాబాద్ యొక్క స్థాయి ఏ రకంగా ఉంది? సో మనం వాళ్ళతో కంపీట్ చేయగలుగుతున్నామా? మనం అంటే టెక్నాలజీ విషయంలో కావచ్చు, నైపుణ్యత విషయంలో కావచ్చు, హైదరాబాద్ స్థాయి డెఫినెట్లీ. ఏంటంటే ఇప్పుడు గత 10-15 ఏళ్ళ ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఆంకాలజీ స్పేస్లో క్యాన్సర్ కేర్లో చూస్తే వన్ ఆఫ్ ద టాప్ సిటీస్గా మనం భావించవచ్చు.
మీరు ఇప్పుడు చూస్తే నంబర్ ఆఫ్ క్యాన్సర్ సెంటర్స్ విత్ అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉన్నటువంటి రేడియేషన్ ఎక్విప్మెంట్స్ ప్రపంచంలో ఏ ఊర్లో కూడా ఉండవు బహుశా. సుమారు 50కి పైగా రేడియోథెరపీ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ కూడా ఉండాలి. సో వీటిని రన్ చేయడం అనేది అంత సులభమైన పని కాదు. సో అన్ని సెంటర్స్ ఇక్కడ ఉన్నాయంటే అంతమందికి మంచి కేర్ ఇక్కడ ఇవ్వడం బట్టి ఇవన్నీ కూడా సస్టైన్ అవ్వగలుగుతా ఉన్నాయి. ఇప్పుడు రోబోటిక్స్ సర్జరీస్ కూడా చూడండి, హైదరాబాద్లో మోర్ దాన్ 10 రోబోటిక్ సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ అందుబాటులో. సో ఒకప్పుడు ఏదో ఒకటి మాత్రం ఉండేది 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మోర్ దెన్ 10 or 15, ఇప్పుడు ఆల్మోస్ట్ 15 సెంటర్స్కి వచ్చేసింది ఇప్పుడు. సో అలాగే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్కిల్ అండ్ మ్యాన్ పవర్, మనం వెస్ట్రన్ కంట్రీస్ కన్నా కూడా ప్రాబబ్లీ సర్జికల్గా కానీ లేకుంటే ఈవెన్ మెడికల్ ఆంకాలజీ కానీ రేడియేషన్ ఆంకాలజీ కానీ మ్యాన్ పవర్ వైజ్ స్కిల్స్ ఆర్ మచ్ బెటర్ అండి మన దగ్గర ఇప్పుడు. సో మనం అంటే బికాస్ ద వాల్యూమ్ ఆఫ్ పేషెంట్స్ దట్ వి ట్రీట్, చాలా వరకు మన స్కిల్స్ ఆర్ సుపీరియర్ దాన్ ద వెస్టర్న్ వరల్డ్. అమెరికాకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళే రోజులు ఇప్పుడు అవసరం లేదండి. చాలా మంది ఏదో వాళ్ళు అక్కడ చాలా కొన్ని క్లినికల్ ట్రయల్స్ లేకపోతే కొత్త మందులు లేటెస్ట్ ఇక్కడ ఇంకా ఏమి అందుబాటులోకి రాలేదు, దానికోసం ట్రయల్లో పాల్గొనాలంటే అక్కడ పోవచ్చే తప్ప అదర్వైజ్ గోల్డ్ స్టాండర్డ్ ఉన్న ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి మందులు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మనకి. సో హైదరాబాద్ యాక్చువల్ చెప్పాలంటే ఒక రకంగా మెడికల్ టూరిజం హబ్గా మనకి మారుతా ఉంది రోజు రోజుకి. చాలా పేషెంట్స్ ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, యూరోప్ నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్స్ ఇన్ ద కంట్రీ, ఎస్పెషలీ హెల్త్ కేర్లో మనం చూస్తే ఇప్పుడు మీరు ద హాస్పిటల్ వేర్ వీఆర్ నౌ రైట్ నౌ ఇట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ 2000 బెడ్ హాస్పిటల్ అండి. అంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటిది మరి కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటి హాస్పిటల్ మీకు కనబడదు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటిది. అంటే అంత వీఆర్ ఎక్సలింగ్. హైదరాబాద్ ఈజ్ రియలీ డెస్టినేషన్ అనమాట ఫర్ ది హెల్త్ కేర్ అండ్ మెడికల్ టూరిజం. సో డాక్టర్ గారు, గతంలో యాక్చువల్గా క్యాన్సర్కి ట్రీట్మెంట్ అంటే సాధారణంగా కీమోథెరపీ ఇచ్చేది, లేదా సర్జికల్గా చేసేది, లేకపోతే మందులు ఇచ్చేది. సో ఇవి మూడిట్లో కూడా చాలా తక్కువ ఉండేది అనేది, అంటే రిజల్ట్ తక్కువ ఉండేది అని చెప్పేసి అనేది. సో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కావచ్చు, కార్డియల్ థెరపీ కావచ్చు, సో టార్గెటెడ్ థెరపీ కావచ్చు, ఇలాంటి కొత్త అధునాతన వైద్య విధానాలు ఏమొస్తున్నాయి వచ్చే 10 ఏళ్లలో? మీ యొక్క అంటే గోల్ ఏంటి, అంటే ఏం చూస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? వాట్ ఎక్సైట్స్ యూ మోర్? ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ ఏం రాబోతున్నాయి? డెఫినెట్గా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు కొత్తగా మనం చూస్తుంటే ఇమ్యూనోథెరపీ, మరి టార్గెటెడ్ థెరపీ, లేక కార్టీ సెల్ థెరపీ, మినిమల్ ఇన్వేసివ్ రోబోటిక్ సర్జరీ, అలాగే మరి ఎంఆర్ లినాక్ లేకపోతే ప్రోటాన్ బీమ్ రేడియోథెరపీ, ఇట్లా కొత్త కొత్త టెక్నిక్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో కూడా వాట్ ఐ ఫోర్సీ ఈస్ ప్రతి పేషెంట్ కూడా ట్రీట్మెంట్ అనేది పర్సనలైజ్గా ఉంటుంది. బ్లాంకెట్గా అందరికీ ఈ స్టేజ్లో ఈ కీమో అందరికీ ఇచ్చేయడం అనేది రోజులు ఉండవు. మీ పర్టికులర్ జెనెటిక్ ప్రొఫైలింగ్ చేసి, మాలిక్యులర్ ప్రొఫైలింగ్ చేసి మీకు ఏ మందులు పనిచేస్తాయి అనేటువంటి ఇండివిజువలైజ్డ్, పర్సనలైజ్డ్, టైలర్ మేడ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు టార్గెట్ థెరపీలో అదే చేస్తున్నాం కదండి. స్పెసిఫిక్ మ్యూటేషన్ ఉంటే ఆ మ్యూటేషన్ తగ్గ మెడిసిన్ ఏం అందుబాటులో ఉందో దాన్ని ఇస్తున్నాం. సో అంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండాలి, ఎఫికసీ ఎక్కువగా ఉండాలి. ఆ యొక్క లైన్లో మనం ఆల్రెడీ ఉన్నాం ఇప్పుడు. ఇంకా రానున్న రోజుల్లో ప్రతి పేషెంట్ కూడా ఇక మాలిక్యులర్ టెస్టింగ్ జరుగుతుంది. సో అంటే జెనెటిక్ లెవెల్ యూర్ గోయింగ్ టు ఐడెంటిఫై ది ఇష్యూ అండ్ టార్గెట్ ఇట్ స్పెసిఫికలీ అనమాట. సో టార్గెటెడ్ థెరపీ అనేది బిగ్ వేలో గేమ్ చేంజర్. ఓకే, ఇమ్యూనోథెరపీ ఇస్ గోయింగ్ ఇన్ ఏ బిగ్ వే, రైట్. అలాగే కార్టీ సెల్ థెరపీ, ల్యూకేమియాస్ కానీ బ్లడ్ క్యాన్సర్ సంబంధించి మరి కార్టీ సెల్ థెరపీ అనేది కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది. ఒక 25-30 lakhsలో కార్టీ సెల్ థెరపీ ఇవ్వడం ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో కనుక ఓవరాల్ ఐ సీ దర్ ఇస్ ఎ గ్రేట్ ప్రోగ్రెస్ అండి. లాస్ట్ 2 decades కంపేర్ చేస్తే ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో వి హావ్ మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ స్ట్రైడ్స్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ బెటర్ ట్రీట్మెంట్ టు అవర్ పేషెంట్స్. సో లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే గుర్తొచ్చారంటే ఇప్పటిదాకా కీమోథెరపీ అనగానే అంటే క్యాన్సర్ పేషెంట్ చూపించగానే వెంట్రుకలు ఉండకుండా చూపించడం, బలహీనంగా చూపించడం, కరెక్ట్. సో ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అసలు ఎందుకు కీమోథెరపీ అనేది అంత హార్ష్గా ఎందుకు ఉంటుంది? అంటే చూడండి, కీమోథెరపీ యొక్క పర్పస్ ఏంటి అంటే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ని అది చంపేయడం. ఇట్ ఈస్ మెంట్ ఫర్ దాట్. ఇప్పుడు బ్లడ్ సెల్ క్యాన్సర్ కణాలు ర్యాపిడ్గా డివైడ్ అవుతాయి. సో వాటిని మరి అది చంపుతున్నప్పుడు ఏమవుతుంది, జుట్టు ఎందుకు ఊడిపోతుంది అంటే ఇట్స్ ఎ బైస్టాండర్ ఎఫెక్ట్. మన హెయిర్ అనేది ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ అవి. సో క్యాన్సర్ కణాలు ఎలాగైతే చనిపోతాయో దాంతోపాటు ఇండైరెక్ట్గా బైస్టాండర్ ఎఫెక్ట్ దీని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మన బ్లడ్ సెల్స్ ఫాస్ట్గా డివైడ్ అవుతాయి, బ్లడ్ సెల్స్ తెల్ల కణాలు పడతాయి, రక్తం పడిపోతుంది, కీమో తీసుకున్నప్పుడు కొంతవరకు లెవెల్ తగ్గుతుంది. అట్లనే జుట్టు ఊడిపోవడం. బట్ అగైన్ ఇట్స్ ఎ టెంపరీ ఎఫెక్ట్. వన్స్ ద ట్రీట్మెంట్ ఈస్ డన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ నార్మలీ. వితిన్ 2 to 3 months నార్మల్ హెయిర్ వచ్చేస్తుంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఉండడానికి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ మనకు వచ్చాయి కదా.
సో ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అంటే జీవనశైలి కూడా క్యాన్సర్ కారణమవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా, దాన్ని కొద్దిగా మనం డీకోడ్ చేద్దాము. సో ప్రాసెసింగ్ ఫుడ్ లేదా రెడీమేడ్ ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఆహారాలు తీసుకోవడం మంచిది, వేటికి దూరంగా ఉండాలి? ఫుడ్ చాలా ప్రాముఖ్యం. మీరు అడిగిన ప్రశ్న చెప్పాలంటే యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏం తింటాం అది అవుతాం. సో కనుక ఫుడ్ హ్యాబిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్డ్ డయట్, లెస్ కార్బ్, మోర్ ప్రోటీన్ అండ్ సమ్ ఫ్యాట్. దీనికి మోతాదు ఎగ్జాక్ట్గా రోజు కొలత వేసుకుని చేసుకోమని నేను చెప్పను కానీ, బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ డిసిప్లిన్. దాంట్లో కన్జంప్షన్ ఆఫ్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, డైలీ 4 to 5 servings. కన్జంప్షన్ ఆఫ్ మోర్ వాటర్, అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే, రైట్. మరి కన్జంప్షన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవాయిడింగ్ ద ఫ్యాటీ డయట్. కొవ్వు పదార్థాలకు తగ్గించడం మంచిది, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించడం మంచిది, ప్రాసెస్డ్ ఫుడ్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వీటిని తగ్గించడం ఎంతైనా మంచిది. ఇప్పుడు సో దానివల్ల ఏంటంటే కోలన్ క్యాన్సర్ రిస్క్ కానీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కొంచెం వీలైతే వెజిటేరియన్ డైట్ ఈస్ గుడ్. అయినంత వరకు వెజిటేరియన్ డైట్ తీసుకోవడం మంచిది. అంటే నాన్ వెజ్ తినదని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే కోలన్ క్యాన్సర్ రిస్క్ ఉంది. ఓకే. సో కన్జంప్షన్ ఏదైనా కూడా చివరికి ఒక మాట చెప్పాలంటే everything depends on the dose. There is nothing like poison. Small dose. See, for example, మీకు mercury in some dose is a poison, right? So కనుక మనము ఆ యొక్క మోతాదు అనేది చాలా ఇంపార్టెంట్, ఆ యొక్క డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఇంటెన్షనల్గా కన్జ్యూమ్ సచ్ ఫుడ్ విచ్ ఈస్ హెల్దీ, రైట్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, రైట్, ప్రత్యేకంగా ఇది తీసుకోవడం వల్ల మనకి డెఫినెట్గా ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం ద్వారానే 20% క్యాన్సర్ రిస్క్ తగ్గుతూ ఉంది, రైట్. సో అందుకు మనము ఫుడ్లో దయచేసి ఎస్పెషలీ యువతకు నా యొక్క అపీల్ ఏంటంటే, ఈ రోజుల్లో నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ మీరు హైదరాబాద్లో చూడండి ఎన్ని పెరిగిపోయినాయి. అంటే రెస్టారెంట్స్ రావడం మంచిది ఇదని కాదు, కానీ అన్లిమిటెడ్గా ద అమౌంట్ ఆఫ్ ఫుడ్, సో మచ్ ఆఫ్ డీప్ ఫ్రైడ్, అసలు ఒక కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్లో ఒక లిమిట్ లేకుండా, డిసిప్లిన్ లేకుండా కన్జ్యూమ్ చేస్తున్నాం. ఐ థింక్ దట్స్ వేర్ మై పెయిన్ పాయింట్. మనకి ఎంత కావాలో అంత తినాలి, కానీ అన్లిమిటెడ్ ఏదో బఫే ఉంది కాబట్టి ఇక ఉన్నాయని తినేయాలనుకుంటే దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. మీరు చూడండి చాలా రెస్టారెంట్కి వెళ్ళి చూస్తే, ఐ థింక్ దట్స్ వేర్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో డాక్టర్ గారు, ఇంకొకటి, ఈ ప్లాస్టిక్ వినియోగానికి క్యాన్సర్కు ఏమైనా సంబంధం ఉందా? మనం తినే పదార్థాలు వేడిగా ప్లాస్టిక్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ సంచుల్లో కానీ ఉంటే అది క్యాన్సర్ కారకమా? స్టడీస్ ఏం చెప్తున్నాయి? చాలా స్టడీస్ దీనికి ప్రోస్ అండ్ యాంటీ కూడా ఉన్నాయి. అంటే డెఫినెటివ్గా ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చింది అనేటువంటి ప్రూఫ్ లేదు, బట్ దెర్ ఈజ్ సమ్ ఎవిడెన్స్ టు సే ప్లాస్టిక్ ఈజ్ కార్సినోజన్, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు మీరు ఈవెన్ ఎండలో చాలాసేపు కూర్చుని కార్లో కూర్చుని మీరు కూల్ అవ్వకుండా ఉంటే ఆ కెమికల్స్ రిలీజ్ అయితే కూడా కార్సినోజన్ అని చెప్పి చాలా స్టడీస్ వచ్చాయి. దాని గురించి కూడా విండోస్ తెంచండి, కొంచెంసేపు ఆగండి, తర్వాత మీరు కూల్ అయిన తర్వాత ఫ్రెష్ ఎయిర్ వచ్చిన తర్వాతనే వెళ్ళండి అని చెప్పి కూడా మనం చాలాసార్లు దాని గురించి విని ఉంటున్నాం. అలాగే ప్లాస్టిక్ కప్స్ కానివ్వండి, ప్లాస్టిక్ బ్యాగ్స్లో టీ కాఫీలు తీసుకోవడం, దీని గురించి కూడా డిస్కషన్ జరిగింది. సో ఒకటి, అయినంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం ఎంతైనా మంచిది, దాంట్లో అనుమానమే లేదండి. సో కానీ ఏ ప్లాస్టిక్ ఎంత మోతాదు అనేది ఎవరు కూడా మెజర్ చేయలేం. ఐ థింక్ లెట్స్ నాట్ గో ఇన్ టు దట్ ఆస్పెక్ట్. కానీ ప్లాస్టిక్స్ని లేకుండా చూడాలనేది చాలా, దట్స్ వాట్ ఈజ్ సస్టైనబుల్ కదండి. కానీ ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేయగలుగుతుంది చెప్పండి. చాలా వరకు కప్స్ కాడి నుంచి మొదలు పెట్టుకొని స్టిల్ వీఆర్ స్ట్రగలింగ్. వాటర్ బాటిల్స్ అవాయిడ్ చేసి కెన్ వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ దేర్, మేబీ ఒక కొత్త ఇన్నోవేషన్ రావాలేమో ఇక్కడ. చాలా సార్ ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్కి మనం వాట్ ఈజ్ సో యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఈజీలీ రీప్లేసబుల్ అంటే మనకి ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చేతిలో కనబట్టలేదు, లేకపోతే వీడు అడాప్టెడ్ ఇట్ లాంగ్ ఎగో, రైట్. సో అంటే నేను అనేది ఇవన్నీ ఉన్నాయి ఒక ఎత్తు అయితే, మనకు ఆల్రెడీ తెలిసినవి కన్ఫర్మ్గా కార్సినోజన్స్ తెలిసినవినే మనం టచ్ చేయట్లేదు కదా. సో దీన్ని చేద్దాం. వీటికైనా ముఖ్యంగా ఆల్రెడీ నోన్ ఫ్యాక్టర్స్ని ఫస్ట్ అరికట్టేద్దాం పూర్తిగా. సో అంటే మీరు అన్నట్లు అంటే 40%, మోర్ దెన్ 40% కూడా ఓన్లీ పొగాకు మాత్రమే క్యాన్సర్కు కారణమవుతున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా. కరెక్ట్. సో అంటే గత కొన్ని దశాబ్దాలుగా కూడా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ దీనికి దూరంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? సో ఇప్పటికీ స్మోకింగ్ చేస్తున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? స్మోకింగ్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే ఒకటే సలహా ఏంటే, నా నుంచి దూరంగా ఉండాలంటే మానేయండి. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ యూ, బికాజ్ ఇట్స్ ప్రూవన్. చాలా మంది అంటారు, నేను మాకు తెలిసినోడు 40 ఏళ్ళ నుంచి స్మోక్ చేస్తున్నారు, ఆయనకి రాలేదు, పాపం ఎప్పుడు స్మోకింగ్ చేయలేదు, ఆయన క్యాన్సర్ వచ్చింది, అది ఎట్లా చెప్తారండి? 90% వాళ్ళు 10% స్మోకింగ్ లేని వాళ్ళకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ రావచ్చు.
బట్ 90% క్యాన్సర్స్ ఆర్ సీరియస్ పీపుల్ హూ స్మోక్ లాంగ్ ఇయర్స్ అనమాట. సో కనుక స్మోకింగ్ మానలేకపోతున్నారు అంటే ఐ థింక్ దానికి విల్ పవర్ కావాలి, సరైన కౌన్సిలింగ్ కావాలి, రిహాబ్, దానికి కావాల్సిన ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్. నికోటిన్ అనేది చాలా అడిక్టివ్ అండి. సో ఆ నికోటిన్ ఒకసారి అలవాటు పడితే వాళ్ళు వదలటం అంత ఈజీ కాదు యాక్చువల్గా. కానీ ఒకసారి తీర్మానం చేసుకుంటే రైట్ కౌన్సిలింగ్ ఉండి, సపోర్ట్ సిస్టమ్ ఉండి, నికోటిన్ ప్యాచెస్ కానీ, నికోటిన్ గమ్స్ కానివ్వండి, డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు మనము తీర్మానం చేసుకుంటే వదిలిపెట్టడం కష్టం కాదు, ఎక్స్క్యూజ్ ఇవ్వక్కర్లేదు. ఈ రోజు 10, రేపు 5, ఎల్లుండి అట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఐ విల్ రెడ్యూస్. చాలా రకాలుగా తీర్మానం చేసుకుంటుంది. ద బెస్ట్ వే ఈస్ స్టాప్ కంప్లీట్లీ. ఓకే, దట్స్ వాట్ ఐ ఫీల్. వన్ వే అంటే నేను స్మోక్ చేసి వదిలేను కాదు కానీ, బట్ దట్ ఇస్ వన్ వే ఆఫ్ రాడికల్ చేంజ్ అనమాట. సో ఎందుకు వదలలేకపోతున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు మీకు బీడీ ఇండస్ట్రీ చూడండి. ఈ ఇండస్ట్రీ ఎట్లా అంటే ఎవ్రీథింగ్ ఇస్ లింక్ టు దేర్ ఎకానమీ అండ్ లైవ్లీహుడ్స్. సో ఇప్పుడు బీడీ మీరు ఉత్పత్తిని మానిపించేయమంటే ఇన్ని లక్షల మంది వీధిలో పడతారు కాబట్టి మనకు అదొక ఓటు బ్యాంకు. అది మానిపించేస్తే వాళ్ళందరి మీద వచ్చి మీరు ఏం చేస్తారంటారు. సో దెర్ ఇస్ సమ్ వే ఆఫ్ ఇంటర్ డిపెండెన్సీ అండ్ వీఆర్ లివింగ్ విత్ దెమ్. ఇది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ అనేటువంటిది మనం ఏదో ఈ డిస్కషన్లో ఇవ్వలేము. బట్ దీనికంటే ప్రభుత్వం కూడా ఈజ్ ఈక్వల్ రెస్పాన్సిబుల్ టు బ్రింగ్ దట్ చేంజ్. ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా ఈరోజు మానేయమంటే ఎట్లా అంటే, ఐ థింక్ అంటే అది ఎలాగా చేయాలనే దానికి ఇంప్లిమెంటేషన్ కానీ, దీనికి ఒక ఆల్టర్నేటివ్ కానీ ఇంతవరకు మనం లేకపోవడం ఇస్ బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. సో ఓకే. సో ఇంకో డాక్టర్ గారు ఇక్కడ అంటే ఇప్పుడు మనం సమానంగా స్మోక్ ఇయర్స్ మనం ప్యాక్ ఇయర్స్గా కొలుస్తాం కదా. యాక్చువల్గా హౌ మచ్ స్మోకింగ్ ఈజ్ కాస్ట్ టు క్యాన్సర్ అంటే ఈజ్ దర్ ఎనీ స్టడీ హౌ మెనీ ప్యాక్ ఇయర్స్ 100% కాజెస్ క్యాన్సర్ అట్లా ఏమైనా ఉందా? ఇన్ని చేస్తేనే వస్తేనే కాదు కానీ, మోర్ ద నంబర్ ఆఫ్ స్మోకింగ్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్. సపోజ్ లైక్ మీరు మోర్ దెన్ 10 cigarettes ఫర్ మోర్ దెన్ 10 years 10 ప్యాక్ ఇయర్స్ అనుకుందాం. సో ద రిస్క్ ఇంక్రీజ్ ప్రొపోర్షనేట్గా పెరుగుతుంది రిస్క్ అంతే. ఇట్స్ నథింగ్ లైక్ అబ్సల్యూట్స్ లేవు దీంట్లో. మోర్ ద నంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ మోర్ ద రిస్క్. ద బెనిఫిట్ ఆఫ్ క్విట్టింగ్ స్మోకింగ్ ఏంటి చెప్పనా? ద నెక్స్ట్ మినిట్ యువర్ రిస్క్ ఫాల్స్ డౌన్. It is not zero, it is falling down. Each minute your risk comes down. 10 times risk unte 9 times avutundi, 8 times avutundi. Atla over a period of time your risk is coming down. But remember, it will never be zero. If you smoke for 10-15 years, right, but you are reducing, the benefit starts from the next minute. So adi mind lo pettukoni quit cheyaladi na yokka manavi. సరే ఇంకోటి సార్, ఈ మద్యపానం విషయానికి వస్తే యాక్చువల్గా అంటే ప్రభుత్వాలు భారీ ఎత్తున దీన్ని ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతుంది. యాక్చువల్గా వాళ్ళకు ఎక్కువ వస్తుంది. మీరు అంటే మీరు ఏం గమనించారు? లాస్ట్ 15 years, లాస్ట్ 10 yearsలో మద్యపాన వినియోగం పెరిగిందా? దాంతో వచ్చే వ్యాధులు ఏ రకంగా పెరుగుతున్నాయి? డెఫినెట్గా అండి. స్మోకింగ్ కన్నా కూడా మద్యపానం ఎక్కువైంది. యాక్చువల్ చెప్పాలంటే విమెన్లో, ఫీమేల్లో స్మోకింగ్ పెరిగింది. బట్ ఓవరాల్ ట్రెండ్ యూత్లో కూడా స్మోకింగ్ అంత ప్రపోర్షన్గా పెరగలేదు, కానీ మద్యపానం అనేది బాగా పెరిగింది, ఎస్పెషల్లీ ఇన్ బోత్ జెండర్స్. ఓకే. సో సిగ్నిఫికెంట్, ఐ వుడ్ సే 3 to 4 times అని కూడా అనుకోవచ్చు మనం. అంటే అవైలబిలిటీ కావచ్చు, లేకపోతే అర్నింగ్ కెపాసిటీ కావచ్చు, ఆర్థిక జాబ్స్ దొరకడము, సెటిల్. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ వై ఇది. బట్ నంబర్ అనేది ఖచ్చితంగా బాగా పెరిగింది. ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ గుడ్ అండి. డెఫినెట్గా అగైన్ ఆల్కహాల్ ఈజ్ నోన్ కార్సినోజన్. సుమారుగా అట్లీస్ట్ 10 రకాలకు పైగా క్యాన్సర్కి అది కారణం. సో దీన్ని మనం దీన్ని తగ్గించగలిగితే బాగుంటుంది. కానీ బట్ మీరు అన్నట్టుగానే రెవెన్యూ సోర్స్ కాబట్టి గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్, పీపుల్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ సచ్ థింగ్స్. అండ్ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. అంటే సమ్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ ఫర్ గుడ్ హెల్త్ ఈజ్ యాక్చువల్లీ ఆర్ వెరీ చీప్ అండి. బీయింగ్ ఫిజికలీ యాక్టివ్, రైట్, నాట్ కన్జ్యూమింగ్ ఫ్యాటీ ఆర్ ఆయిలీ డయట్, సింపుల్ రొటీన్ వెజ్ డయట్ కానీ. అంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు మంచి హెల్త్ కాపాడుకోవాలంటే కానీ మనం కొని తెచ్చుకొని వాటిలో ఖర్చు పెట్టి అనారోగ్యం తెచ్చుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతాం. సో ఐ థింక్ ద ఐరనీ ఈజ్ దాట్, రైట్. మనకు తెలుసు మెథడ్స్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు, వీఆర్ కాట్ ఇన్ దట్ వెబ్ అనమాట. సో ఇంకోటి సార్, అంటే మీరు ఒక బుక్ రాశారు, లైవ్ ఫర్ ఏ లెగసీ అని చెప్పేసి. సో అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ బుక్లో ఏం వివరించారు? డెఫినెట్ అండి. లివ్ ఫర్ ఎ లెగసీ అంటే మరి ఈ యొక్క నాకు సెమీ ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. ప్రొఫెసర్ అరుణ్ తివారీ అని చెప్పి, ఇది ఆథర్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈ బుక్ రాశారు. అబ్దుల్ కలాం గారి యొక్క ఆటోబయోగ్రఫీ ఆయన రాశారు. సో ఆయన నా యొక్క బుక్ రాసినప్పుడు బేసికలీ ఇదేంటంటే జస్ట్ ఇన్స్పైర్ ద యంగర్ జనరేషన్ హౌ వి ఆల్ కెన్ లివ్ ఫర్ లెగసీ. లెగసీ అంటే ఇట్ ఈస్ నాట్ వాట్ యు లీవ్ ఫార్ అదర్స్, బట్ వాట్ యు లీవ్ ఇన్ అదర్స్. ఇతరులకి ఏమి విడిచిపెట్టి వెళ్తారు కాదు, కానీ ఇతరులలో ఏమి విడిచిపెట్టి వెళ్తారు.
ఇట్స్ నాట్ అబౌట్ మెటీరియలిస్టిక్ వెల్త్. ఇప్పుడు లెగసీ అంటే ఏదో ఒక 10 కోట్లు సంపాదించారు, 100 కోట్లు సంపాదించి ఇచ్చారు, లెగసీ ఇచ్చారు, అది కాదు. ద లెగసీ దట్ యూ లీవ్ బిహైండ్ ఈస్ ఇట్ కుడ్ బి జస్ట్ షోయింగ్ లవ్ టు సమ్వన్, ఇట్ కుడ్ బి షోయింగ్ కైండ్నెస్ టు సమ్వన్, రైట్? ఆర్ త్రూ యువర్ ప్రొఫెషన్ యూ కెన్ లీవ్ ఎ లెగసీ, ఎ మార్క్. యాజ్ అ టీచర్ యూ కెన్ లీవ్ ఎ లెగసీ. సో అట్లా మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా, మీరు ఏ కాలింగ్ ఉన్నా కూడా దాని ద్వారా భావి తరాలకి మీరు ఏం విడిచిపెట్టిపోతున్నారు. అట్ ద ఎండ్ అసలు మనం అందరూ వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు ముందు వెళ్తారు, మనం వెనకాల వెళ్తాం. కానీ వెన్ యూ లీవ్, వాట్ యు లీవ్ బిహైండ్, అది ఇఫ్ యూ హ్యావ్ టు లీవ్ బిహైండ్ సంథింగ్ యూ హ్యావ్ టు లివ్. అందుకే లివ్ ఫర్ లెగసీ, లెగసీ కోసం బతకండి. ఇఫ్ యూ డోంట్ లివ్ యూ కాంట్ లీవ్. సో దట్ ఇస్ ద హోల్ ఐడియా అనమాట. సో బేసికలీ ఇన్ అండ్ త్రూ వాట్ ఎవర్ we are called to do, how we can influence others and do some good for others, larger good, and that's what is the purpose of this book అనమాట. సో ఇంకోటి సార్, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మన హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నాం, ఇది ఐటీకి హబ్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి అయితే, రెండోది ఎక్సర్సైజ్ లేకపోవడం, వ్యాయామాన్ని పూర్తిగా తొలగించారు కొంతమంది. కరెక్ట్. సో ఇది ఏ రకంగా మానవ జీవితాన్ని, మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది? ప్రధానంగా నేను క్యాన్సర్ గురించి మాట్లాడతాను. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ ఇస్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్స్, మెనీ క్యాన్సర్స్, ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, నేమ్ మెనీ అదర్, కోలన్ క్యాన్సర్ కానివ్వండి, బ్లాడర్ క్యాన్సర్ కానీ, మల్టిపుల్ క్యాన్సర్స్కి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 120 minutes ఏ వీక్, 4 రోజులు వారానికి 30 minutes ఏ డే మినిమం చేయండి అనేది నా కోరిక. సో హైటెక్ సిటీ ప్రత్యేక ఏరియాలో మరి మేము ద రీజన్ వై వీ డూ ద గ్రేస్ క్యాన్సర్ రన్ ఎవ్రీ ఇయర్ అట్ స్కేల్ 130 దేశాలు ఎందుకు చేస్తున్నామంటే ఇది ఒకే ఒక నినాదం. ప్రివెంట్ చేయాలి అనుకుంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఎఫర్ట్. సో ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, మీరు ఏ రకంగానే కూడా బాడీని కొంచెం కష్టపెట్టండి, కూర్చుని చోట కూర్చోవద్దు. అదొకే ఒక నినాదంతోనే ఈ యొక్క డ్రైవ్ మేము చేస్తున్నాం అనమాట. సో డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అగైన్ కాస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ గుడ్ హెల్త్. ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం పెట్టుకునేదంటే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా. అండ్ యుల్ గెట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ కదండి. మీరు ఒక ½ an hour జిమ్కి వెళ్ళి రండి, వాక్ పరిగెత్తరండి, ఎంత హ్యాపీగా ఉంటారు. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, యూ ఫీల్ సో గుడ్, యూఆర్ ఆన్ టాప్ అవుతుంది. నాకు తెలిసి మీకు ఆల్కహాల్తో ఇక ఆనందం రాదేమో, ద అమౌంట్ ఆఫ్ జాయ్ యూ గెట్ after being physically active. So అందుకు embrace these good habits, be physically active, have good eating habits, avoid these the tobacco consumption. ఇవన్నీ కూడా మనం కొన్ని simplest measures you take, you have a great health. That's what I want to live with. సో డాక్టర్ గారు, అంటే మీరు గత 20 సంవత్సరాలుగా చికిత్స అందిస్తున్నారు, ఎంతోమందికి మీరు ప్రాణదానం చేశారు, ఎంతోమంది మీ చేతిలో కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటారు, మీన్స్ అంటే కాపాడలేకపోయి ఉంటారు. కరెక్ట్. సో అంటే మీకు అంటే హార్ట్ టచింగ్గా ఉన్న స్టోరీస్ ఏమన్నా అంటే ఉన్నాయా? సో అంటే హౌ యూ ఫీల్ అంటే వెన్ యూ సేవ్ ఏ పేషెంట్, ఆర్ హౌ యూ ఫీల్ వెన్ యూ ఆర్ లూజింగ్ ఏ పేషెంట్, బికాస్ ఇఫ్ హీ కమ్స్ ఇన్ ద 4th stage no one can help now. లేదండి, పేషెంట్ యొక్క జర్నీలో we ఆల్సో బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. సో చాలా సార్లు మేము గివప్ అయినప్పుడు పేషెంట్ ఫైట్ చేసి బయటకు వచ్చిన ఎన్నో ఉదాంతాలు ఉన్నాయి. ఓకే, అలాగే కొన్నిసార్లు మరి మేము అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు సేవ్ ఏ పేషెంట్, వీ లాస్ట్ దెమ్ అని కూడా మాకు ఎంతో బాధ కలిగిస్తుంటాయి. జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక 2 weeks బ్యాక్ రోబోటిక్ కోలన్ రెక్టల్ క్యాన్సర్ సర్జరీ చేశాను. వెరీ లో రెక్టల్ క్యాన్సర్, అదే పర్మనెంట్ బ్యాగ్ పెట్టకూడదని చెప్పి వచ్చారు వాళ్ళు, నన్ను వెతుక్కుంటూ వచ్చారు, ఎక్కడి నుంచో చూసి కనుక్కున్నారు, రోబోటిక్ సర్జరీ చేస్తారని చెప్పి వచ్చారు. సరే, వి ట్రైడ్ అవర్ బెస్ట్, వి సేవ్డ్ ఈ స్పింక్టర్. సో కోలాన్ని మొత్తం తీయకుండా కానీ లోపల అతికేసి టెంపరీ స్టోమా పెట్టాము, అంటే మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. 15 రోజులు అయింది, ఆయనకి స్టోమాలో స్టూల్ రావట్లేదు, రైల్ ట్యూబ్లో బయలు వస్తూ ఉంది, స్టూల్ రావట్లేదు, అసలు ఈ బౌల్స్ ఓపెన్ అప్ కావట్లేదు. సో ఇప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేసినా 15 రోజులు అయింది, ఇంకా రావట్లేదు. వాళ్ళు రెస్ట్లెస్, మేము మాకు ప్రతిరోజు అరే ఆయన ఎప్పుడు స్టూల్ పాస్ చేస్తా చెప్పి నేను ఎదురు చూస్తాను. మీకు చెప్పాలంటే రియల్ స్టోరీ. నేను ఈవినింగ్ 9:30కి సర్జరీస్ అయిపోయి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే మా టీమ్మేట్ ఫొటోస్ పెట్టాడు, మా గ్రూప్ ఫోటోలో. బ్యాగ్లో మొత్తం స్టూల్ అంతా వస్తున్నది, 4 సార్లు వచ్చింది, బ్యాగ్ నిండిపోయింది స్టూల్. నేను భోజనం చేస్తూ ఆ ఫోటో చూస్తూ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అమ్మా, సచ్ ఎ రిలీఫ్. See, what an irony. On one side, I'm having my food, I'm seeing a photo, ఆయన స్టూల్ పాస్ చేశాడంటే నాకు ఆనందం ఇక్కడ. అంటే ఇంత సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ ఉంటుందో చెప్పండి. సో దట్స్ వై ఐ మీన్ దీస్ ఆర్ ఆల్ రియల్ ఎంగేజ్మెంట్స్ విత్ ద పేషెంట్స్. వాళ్ళు దే గివ్ అస్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
సార్ ఇంకోటి సార్ వ్యాక్సిన్ రంగంలో అంటే చాలా రోగాలకు వ్యాక్సిన్స్ చాలా చక్కగా వచ్చాయి. క్యాన్సర్ విషయంలో కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఉంది. సో దాని క్యాన్సర్ వ్యాక్సిన్ అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఇది ఎవరికి అవసరం, ఏ వయసులో వేయించాలి, అదే రకంగా ఫ్యూచర్లో ఇంకా ఈ వ్యాక్సిన్ అంటే మిగతా క్యాన్సర్లు కూడా విస్తరించే అవకాశం ఉంది? తప్పకుండా. క్యాన్సర్ రాకుండా ఉండడానికి 2 వ్యాక్సిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 2 క్యాన్సర్స్కి అంతే. ఇది క్యాన్సర్ వ్యాక్సిన్ నుంచి కూడా చెప్పకూడదు మనం. 2 రకాల క్యాన్సర్ రాకుండా 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి ప్రివెంట్ చేయడానికి. ఓకే. క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే క్యాన్సర్ ట్యూమర్ టిష్యూ తీసుకుని దానికి యాంటీగా ఏదైనా డెవలప్ చేసి ఇస్తే దాన్ని యాక్చువల్గా క్యాన్సర్ వ్యాక్సిన్ అంటాం. మీకు అర్థమైంది. పేషెంట్కి జబ్బు ఉంది, ఆ ట్యూమర్ బయాప్సీ తీసుకుని వెళ్ళి దానికి యాంటీగా ఏదైనా తయారు చేసి దాన్ని తెచ్చి మళ్ళీ పేషెంట్కి ఇస్తే అది దట్ ఇస్ ద వ్యాక్సిన్ ఫర్ దట్ పేషెంట్, విచ్ ఇస్ స్టిల్ ఎక్స్పెరిమెంటల్. కొంతమందిలో కొంత పని చేస్తుంది, నాట్ బెస్ట్. బట్ ప్రివెన్షన్ కోసం వ్యాక్సిన్స్ 2 అందుబాటులో ఉన్నాయి. ఒకటి హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ ఫర్ లివర్ క్యాన్సర్. హెపటైటిస్ బి వైరస్ నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే భవిష్యత్తులో లివర్ క్యాన్సర్ రాదు దానివల్ల. రెండోది హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ విచ్ కాజెస్ సర్వైకల్ క్యాన్సర్. గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ ఆడవాళ్ళ నంబర్ 2 క్యాన్సర్. టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్ విచ్ ఈస్ నాట్ ప్రివెంటెడ్. రైట్? ఎంత బాధకరమైన విషయం అలా చూస్తే. సో దీనికి ఈ యొక్క వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? 9 to 14 years ఉన్న వాళ్ళు తీసుకోవాలి. అప్ టు 26 వరకు కూడా తీసుకోవచ్చు. సో 9 to 14 అయితే 2 doses సరిపోతుంది 6 monthsలో. లేట్గా తీసుకుంటే ఈరోజు ఒకటి తీసుకుంటే నెక్స్ట్ 3 months తర్వాత మళ్ళీ 12 months కంటే 3 doses తీసుకోవాలి. సో ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది ప్రత్యేకంగా మరి అడాలసెంట్ గర్ల్స్ కోసం చెప్తుంది. వెస్ట్రన్ కంట్రీస్లో అయితే అబ్బాయిలు కూడా ఇస్తారు. ఎందుకంటే హెచ్పివి యొక్క ఇన్ఫెక్షన్ వల్ల ఓరల్ క్యాన్సర్స్, జెనైటల్ వార్డ్స్, పెనైల్ వార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. వాటిని ప్రివెంట్ చేయడానికి అబ్బాయిలు కూడా మ్యాండేటరీగా ఇస్తున్నారు అక్కడ. ఇట్స్ యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అక్కడ. సో కనుక మనం కూడా ఐ థింక్ ఇట్స్ హై టైమ్ టు ఎరాడికేట్ ఆర్ ఎలిమినేట్ సర్వైకల్ క్యాన్సర్. ఆస్ట్రేలియా ఇస్ వే అహెడ్ అనమాట. ఓకే. సో కనుక మనం అంటే ఇప్పుడు పోలియోని ఎలా తీసేసామో అట్లనే సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా అని మనం చెప్పుకోగలిగితే ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. సో సార్ అంటే దీనికి ప్రభుత్వాల పాత్ర కావాలా, ముఖ్యంగా స్క్రీనింగ్ విషయంలో. సో అవేర్నెస్ విషయానికి వస్తే మనం ప్రివెంటివ్ ఏది స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్క్రీనింగ్ విషయానికి వస్తే సో ఈ మ్యామోగ్రఫీ కావచ్చు లేదా పప్ స్మియర్ టెస్ట్ కావచ్చు, సో మిగతా అంటే ఎటువంటి స్క్రీనింగ్ టెస్టులు ఏ వయసులో ఎవరు చేయించుకోవాలి? స్క్రీనింగ్ అనేది ఏజ్ని బట్టి ఉంటుంది. అబౌవ్ 30 years సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ప్యాప్ స్మియర్ కానీ హెచ్పివి టెస్టింగ్ కానీ. హెచ్పివి టెస్టింగ్ 1 in 5 years. ప్యాప్ స్మియర్ అట్లీస్ట్ 1 in 2 years ఈజ్ గుడ్ ఎనఫ్. అబౌవ్ 40 మ్యామోగ్రఫీ. అన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ కుదరదు, కామనెస్ట్కే చేస్తాం. బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్, లంగ్, ప్రోస్టేట్, కోలాన్ ఈ 5-6 రకాలకి మాత్రమే చేస్తాం. ఎందుకంటే మోస్ట్ కామన్ ఇవే ఒక 80% అవుతాయి. సో కనుక ఇవి ఏజ్ బట్టి అబౌవ్ 30 ఫర్ సర్వైకల్, అబౌవ్ 40 ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే అబౌవ్ 50 కోలాన్ క్యాన్సర్కి. రైట్? అలాగే మగవాళ్ళకి వచ్చేటప్పటికి సేమ్ ప్రోటోకాల్ అబౌవ్ 50 కోలాన్ క్యాన్సర్కి, ప్రోస్టేట్ క్యాన్సర్కి, బికాజ్ మగవాళ్ళలో ప్రోస్టేట్ ఉంటుంది కాబట్టి. అలాగే మరి ఫర్ ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, హై రిస్క్ పీపుల్ ఇన్ లంగ్ క్యాన్సర్ అబౌవ్ 40 ఉంటే లో డోస్ సిటీ స్కాన్ చేయించుకోవాలి. సో అంటే ఏజ్ని బట్టి ఈచ్ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఎప్పుడు ఎన్ని చేయించుకోవాలని కూడా మారుతుంది. ఇట్ ఇస్ నాట్ లైక్ ఎ బ్లాంకెట్ ఫర్ ఎవ్రీబడి ఒకటే కాదు. సో బట్ ఆఫ్టర్ యూ రీచ్ ఎ సర్టన్ ఏజ్, చెక్ వాట్ యు రిక్వైర్, ఆస్క్ యువర్ డాక్టర్. సో సార్ ప్రముఖ క్యాన్సర్ సర్జన్గా సో మీరు క్యాన్సర్తోని ఆల్రెడీ బాధపడుతున్న పేషెంట్లకి, క్యాన్సర్ ఫైటర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? క్యాన్సర్ ఫైట్ అంటే సర్వైవర్స్ అంటే ఎవరైతే క్యాన్సర్ వచ్చి ఫైటింగ్ చేస్తున్నారో వాళ్ళకి దే ఆర్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండి, ఒక హోప్. వాళ్ళు ఎవరైతే క్యాన్సర్ని సర్వైవర్స్ అని ఎప్పుడు నేను అన్న వాళ్ళని ఐ కాల్ దెమ్ కాంకరర్స్, విజయశాలు అనమాట. వాళ్ళు జయం పొందిన వాళ్ళు. సో మామూలుగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి జనం కృంగిపోతూ ఉంటే వీళ్ళు క్యాన్సర్ లాంటి ఒక జబ్బుపై విజయాన్ని పొంది నార్మల్గా ఈరోజు వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు దర్ నార్మల్ లైఫ్ రాగలిగారు. ఇట్స్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ ఆఫ్ రెసిలియన్స్. రైట్? ఎంతో ఒక మరి హోప్ని ఇతరులకి వాళ్ళు హోప్ ఇస్తూ ఉన్నారు. సో ఐ సెలబ్రేట్ దర్ లైఫ్ అండ్ ఐ సల్యూట్ దెమ్. యా, దే ఆర్ కాంకరర్స్. సార్ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉన్నా అఫోర్డబిలిటీ అనేది ఒక ఇష్యూ వస్తుంది యాక్చువల్గా. సో రానున్న రోజుల్లో ఖర్చు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది క్యాన్సర్ వైద్యానికి? సో దీనికి ప్రజలు ఏ రకంగా సిద్ధంగా ఉండాలి? క్యాన్సర్ వైద్యం అనేది నిజంగానే చెప్పాలంటే బెస్ట్ వైద్యం కావాలంటే ఇట్స్ కొంచెం కాస్ట్లీయే. ఈ రోజుల్లో మనం చూస్తాం కదా, ఫ్యామిలీస్ మొత్తం అంతా ఒకళ్ళు క్యాన్సర్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పొలాలు అమ్ముకుని లేకపోతే బంగారం తాకట్టు పెట్టుకుని ఇల్లు అమ్ముకుని ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. ఇట్స్ రియాలిటీ. ఎంత మనం ఆయుష్మాన్ భారత్ అంటాము, ఆరోగ్యశ్రీ అంటాము, ఇవన్నీ కూడా ఎంత చెప్పినా అందరికీ లేవు. అందరికీ ఉన్న అందరికీ సరైన రకాలుగా ఏదైతే దెర్ ఆర్ సమ్ గ్లిచెస్ బిగ్ టైమ్.
ఇవన్నీ స్కీమ్స్ ఉన్నా కూడా ఇది ప్రాబ్లమ్ ఈజ్ రియల్. మీరు అడిగారు కదా, ఇది నిజంగానే రియల్. బెస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి చెప్పనండి, హెల్త్ ఇన్సూరెన్స్ అడిక్వేట్గా కవరేజ్ పెట్టుకోవడం మంచిది. ఓకే, డోంట్ వెయిట్. ఈ రోజుల్లో అందరూ కూడా ఎంతో కొంత సంపాదిస్తారండి. మీ ఆరోగ్యం హెల్త్ ఇన్సూరెన్స్ కన్నా ముఖ్యం ఏమీ లేదు. సో ప్లీజ్ మీ ఎస్పెషలీ పేరెంట్స్ ముసలోళ్ళు అయితే దాకా వెయిట్ చేయదు, అప్పుడు వాళ్ళ ప్రీమియం పెరిగిపోతుంది, ఎవరు కూడా ఇవ్వరు. నేను ఒకటే చెప్తాను, మీరు యంగ్గా ఉన్నప్పుడు మీ పేరెంట్స్కి అడిక్వేట్ కవరేజ్ చేసుకోండి ఫ్యామిలీ ప్యాక్గా. వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు మరలా ఆలోచన చేయక్కర్లేదు. మీరు ఏదో వస్తుంది ట్రీట్మెంట్ కొత్త మందులు వస్తే ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎందుకంటే R&D చేశారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, దే హ్యావ్ టు రికవర్ ఇట్. దాన్ని మనం తగ్గించడం గురించి మనం చేయడం వద్దు, మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం ఫస్ట్. సో హ్యావ్ ఏ వెరీ గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్. ప్లీజ్ బై వన్, ఏం కాదు, చేయొచ్చు. సరే, కొనుక్కోలేని వారి కోసం మాట్లాడుకుంటే ప్రభుత్వం స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ బాగా చేయాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినప్పుడు 15 ఏళ్ల క్రితము మొదలుపెట్టింది, ఈ రోజుకి అదే టారిఫ్ పెడతారంటే ఎక్కడ సస్టైన్ అవుతుంది? హాస్పిటల్స్కి వర్కౌట్ కాదు, ఎవరు ఇంట్రెస్ట్ కాదు, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వెళ్ళినోళ్ళు. సో దెర్ ఇస్ సమ్ సినర్జీ కావాలి. ఏదో ఓట్ కోసం ఎలక్షన్ ఉన్నప్పుడు చెప్పడం స్కీమ్స్ వేరు ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీరు చూడండి, పేమెంట్స్ 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల దాకా పేమెంట్స్ రాకపోతే హాస్పిటల్స్ ఎట్లా రన్ అవుతాయి? అందులో మార్జిన్ ఏముంటుంది, చాలా తక్కువ ఖర్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ మీరు చెప్తే ఆశీర్వాదం 30,000 ఉంటుంది. అదే ప్రైవేట్ హాస్పిటల్ మీరు చేసుకుంటే అట్లీస్ట్ 2 lakhs ఉంటుంది. అంటే అంత మార్జిన్ ఉంటుందా? అంత మార్జిన్ ఉంటే అసలు మరి సో అంటే ఆ 30,000 కూడా రాకపోతే 2 ఏళ్ళ దాకా ఎట్లా వర్కౌట్ కావాలి? అంటే ఐ థింక్ దేర్ వీ హ్యావ్ టు ప్లగ్ ద గ్యాప్స్. దీన్ని ఒక ఆటోమేటిక్ గ్రీన్ ఛానల్కి పెట్టి పాలసీలో చేంజ్ తీసుకుని వచ్చి చేస్తే అట్లీస్ట్ మోర్ పీపుల్ విల్ గివ్ సర్వీస్ ఇచ్చేవాడు చాలా మంది ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి వెళ్ళండి చెప్పట్లేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్టిల్ రూరల్ ఏరియాలో. ఇప్పుడు మీకు నిజామాబాద్లో గత 15 ఏళ్ళుగా నేను ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్నా, రైట్? సో అక్కడ మేము క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, రోజు 100 మంది ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ బట్ సస్టైన్ అవ్వాలి అంటే గవర్నమెంట్ షుడ్ సపోర్ట్. సో ఇన్ దట్ వే ద మెసేజ్ ఈస్ వెరీ క్లియర్. Be adequately covered for your health insurance. How much, sir? See, depends on your ability to take. ఇప్పుడు నేను యాజ్ ఎ డాక్టర్గా నాకు ఈ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్, నా వైఫ్ ఫ్రీ ట్రీట్మెంట్ అయినా కానీ ఐ హ్యావ్ టేకన్ 50 lakhs ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్. అందరూ 50 లక్షలు తీసుకుని నేను చెప్పను, పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు పే దట్ మచ్ ప్రీమియం, బట్ అట్లీస్ట్ ఒక 10 lakhs అన్న మినిమం అవసరం పడుతుంది ఈ రోజుని బట్టి. ఏమి లేదు 5 లక్షలు తీసుకోండి, అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ సమ్ ఎక్స్పెన్సెస్ కదా. అందరూ ఇక్కడే ట్రీట్మెంట్. సో అంటే మీ స్తోమతకు అది అడిక్వేట్గా హెల్త్, అది సబ్జెక్టివ్. అడిక్వేట్ అనేది అగైన్ అవును, ఇది ఇప్పుడు నా బెంచ్ మార్క్ అందరూ ఫాలో చేయమని నేను చెప్పలేను. అంటే ఇప్పుడు యావరేజ్ ట్రీట్మెంట్ కాస్ట్ ఎట్లా ఉంటుంది? బికాజ్ యూఆర్ ఇన్ ద ఇండస్ట్రీ కాబట్టి. ఇఫ్ ఇట్ ఇస్ కమ్స్ టు క్యాన్సర్, ఒక బ్రెస్ట్ క్యాన్సర్ మనకి స్టేజ్ 2లో స్టేజ్ 3లో వచ్చింది అనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ సర్జరీ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ అన్నీ పెట్టాలంటే అట్లీస్ట్ ఒక 8 to 10 lakhs ఖర్చు వస్తుంది. ఆల్ మొడాలిటీస్, కీమో, సర్జరీ, రేడియేషన్ కలిపి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 to 8 months, రైట్? సో ఇది అంటే ఫర్ ఎ ట్రీటబుల్ క్యూరబుల్ దానికి ఇట్లా ఉన్నప్పుడు కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు కాస్ట్ ఇంకా పెరుగుద్ది కదా. సో అంటే దాన్ని బట్టి మనం వీ షుడ్ వర్స్ట్ని మనసులో పెట్టుకుని మనం మ్యాక్సిమం ఎంత చేసుకోగలని చెప్పి ఇప్పుడు అర్లీగానే తీసుకోవడం మంచిది. డోంట్ వెయిట్. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా డిలే చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్లో. ఐ థింక్ దిస్ వన్ థింగ్ యూ కెనాట్ మన చేతిలో ఉంది, మనం చేయగలమండి. ఎన్నిటికో ఖర్చు పెడతాం. హెల్త్ కార్డ్కి వచ్చినప్పటికి చూద్దాంలే, అది ఉంది నాకు, ఆ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ ఉంది అన్నాడు. స్కీమ్లు అన్ని కూడా చాలా వరకు ఇవి నాట్ వెరీ ప్రాక్టికల్ అండి. ఫైనల్ క్వశ్చన్ సార్. సో మీరు యు ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ ద లాస్ట్ 2 decades అండ్ మీ రంగంలోకి వచ్చే కొత్త వైద్యులకి, రావాలనుకునే కొత్త వైద్యులకి, అంటే ముఖ్యంగా రోబోటిక్ ఆంకాలజీ విభాగంలో రావాలనుకున్న కొత్త వైద్యులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వాళ్ళు ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు? యంగ్స్టర్స్కి నేను ఎప్పుడూ చెప్పేది ఒకటేనండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి. ఫస్ట్ మెడిసిన్ అంటే మా పాప మెడిసిన్ తీసుకుంటుంది, మేము ఎప్పుడు మెడిసిన్ తీసుకోమని చెప్పాలి, డిస్కరేజ్ చేస్తాం. బాబు మా లైఫ్ స్టైల్ చూడు, మాకు టైమ్స్, మా యొక్క సో మెనీ ఛాలెంజెస్ వీ ఫేస్ కదా, ఎందుకు నీకు ఇది కష్టం నీకు వద్దులే అని చెప్పి మేము డిస్కరేజ్ చేసి తను తీసుకోదు. ఎందుకు? షీ హ్యాస్ ఎ ప్యాషన్. లేదు, ఐ వాంట్ టు టచ్ లైఫ్స్, ఐ వాంట్ టు సేవ్ లైఫ్స్ త్రూ వాట్ మై డాడ్ ఈస్ డూయింగ్ అని చెప్పి ఆమె ఇన్స్పైర్ అయ్యింది. సో యంగ్స్టర్స్ కూడా మీకు కాలింగ్ ఉండి మీరు దీన్ని పర్సూ చేస్తే దర్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. టెక్నాలజీ ఈస్ హియర్, ఎస్పెషల్లీ విత్ రోబోటిక్ సర్జరీ. ఐ సీ ఫ్యూచర్లో మీరు ఇంట్లో కూర్చొని ఆపరేట్ చేయొచ్చు, టెలి సర్జరీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా సర్జరీ ఫ్రమ్ హోమ్. సో ఇన్ దట్ వే యూ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. సో యంగ్స్టర్స్ కంటే ఇదివరకులాగా మేము స్టార్ట్ చేసినప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ హావ్ ఇంక్రీజ్, బట్ స్టిల్ ద నీడ్ ఈజ్ ఆల్సో మోర్. సో కనుక దర్ ఇస్ నెవర్ డోంట్ థింక్ దట్ అరే ఈ ఫీల్డ్లో నాకు ఏమైనా కెన్ ఐ సెటిల్ అండ్ ఎస్టాబ్లిష్ వెళ్ళని భయపడక్కర్లేదు. If your fundamentals are good, your training is good, your intent is good, you work hard, success awaits for you. It's just a byproduct.
సో ముగించే ముందు సార్, సో నెక్స్ట్ 10 yearsలో మీరు వేర్ డూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్, వాట్ నెక్స్ట్ గోల్ ఫర్ యూ? సో యూ హ్యావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్, వెదర్ ఇట్ ఈస్ గిన్నిస్ బుక్, స్క్రీనింగ్, డాక్టర్, సో బ్రింగింగ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ 10 yearsలో సో చిన్నబాబు సొంకవెల్లి వేర్ డూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? చూడండి, ఐ టేక్ ఈచ్ డే అట్ ఏ టైం. అలాగని చెప్పి ఐ హ్యావ్ ఎ ప్లాన్, ఓకే, బట్ ద ప్లాన్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఇట్స్ బై డివైన్ ఫోర్స్, ఐ బిలీవ్ ఇన్, రైట్? సో 10 ఏళ్ళు రేపు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు, ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది, రైట్? బట్ హ్యావింగ్ సెడ్ దట్, from a career point of view, where you want to foresee yourself in the next decade, I think I want to train more younger generation for robotic surgery, right? I want to prevent cancer at scale, global level లో ఈ జబ్బు రాకుండా, అంటే నా అవసరం పడకూడదనే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ 10 years. నాకు తక్కువ మంది పేషెంట్స్ కావాలి, ఎక్కువ మంది కోసం కాదు, నాకు పేషెంట్ తగ్గాలని చెప్పి ప్రయత్నం చేస్తాను. బికాస్ దట్ ఈస్ ద బెస్ట్ సాటిస్ఫాక్షన్. నా అవసరం ఎవరికి పడకుండా ఉంటే వీ హవ్ డన్ యువర్ జాబ్. ప్రివెన్షన్ కోసం, జబ్బు అర్లీ డయాగ్నోసిస్ కోసం, అవేర్నెస్ డ్రైవ్స్ కోసం మనం ఇఫ్ యూ కెన్ రియలీ వర్క్ హార్డ్, ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్. డెఫినెట్లీ మై ఎయిమ్ ప్రాబబ్లీ విల్ బీ టు give the best outcomes to my patients, train the next generation, and work as much as possible to prevent this disease. Thank you, sir. Thank you very much for your valuable insights, sir. Thank you. Thank you. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. సో డాక్టర్ గారు చెప్పారు కదా, సో ఈ డాక్టర్ను చూడాలనుకుంటే మీరు స్మోకింగ్ చేయండి, చూడొద్దు అనుకుంటే స్మోకింగ్ ఈరోజే బంద్ చేయండి. అదే రకంగా ముఖ్యంగా ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండండి. సో డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ మీద దృష్టి పెట్టాలని చెప్పి డాక్టర్ గారు కోరుకుంటున్నారు. సో చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.